వెల్కమ్ టు ఏది నిజం. ఒకే అంశానికి సంబంధించి రెండు వర్షన్స్ మనకు ఎప్పుడు వినిపిస్తున్నాయి. అందులో ఏది నిజం అని వెతికే ప్రయత్నమే మనం చేస్తున్నాం. అందులో ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అది గల్లీల నుంచి ప్రారంభమయ్యి ఢిల్లీల దాకా ప్రతిరోజు చక్కర్లు కొడుతూనే ఉంది. సాధారణ రచ్చబండ నుంచి కోర్టు మెట్ల దాకా ప్రతిరోజు దాని మీద డిస్కషన్ జరుగుతూనే ఉంది. ఎవరికి వాళ్ళదైన వర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు వినిపించినా సరే దాంట్లో ఎంతో కొంత జాలో దయనో మాకు కలగకపోతుందా అన్న ప్రయత్నం అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మిస్ అవుతున్న కొన్ని పాయింట్స్ మాత్రం మనము వెతకాల్సిన అవసరం కనిపిస్తుంది. వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేయడం ద్వారా లాభం ఎవరికి, దానివల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరు, ఆ కారణాలను వెతికి ఈ హత్య ఉదంతం ఏదైతుందో దాని వెనకాల ఏం జరుగుతుంది అనేది మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుని కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా ఆర్థిక అలాగే సామాజిక కుటుంబ కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉందని కొంతమంది మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం కానివ్వండి, ఈ వ్యవహారం జరుగుతున్న పరిణామ క్రమంలో ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు కానివ్వండి ఈ కేసును కొత్త మలుపు తిప్పుతుందేమో అని చాలామంది భావించారు. కానీ అలాంటిది ఏమీ లేదు అన్నదైతే మనకు అర్థమవుతుంది. వైఎస్ సునీత, వైఎస్ షర్మిల వీళ్ళిద్దరూ ఒక సైడ్ ఆఫ్ వర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ అవినాష్ రెడ్డిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మొత్తాన్ని కూడా నిందితులుగా చేర్చాలనే ప్రయత్నం చేస్తున్నారు. అదే వైఎస్ అవినాష్ రెడ్డి మాత్రం చాలా క్లియర్గా ఏం జరిగింది, అందులో సునీతకు సంబంధించిన మార్చిన వాంగ్మూలాలు, మారిన దృక్కోణాలు ఏవైతే ఉన్నాయో వాడి గురించి ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా సైలెంట్గానే ఉన్నారు. వైఎస్ భారతి దీని గురించి అసలు మాట్లాడట్లేదు. నిజంగానే వైఎస్ వివేకానంద హత్య కేసు చాలా పెద్ద మిస్టరీగా మారుతున్న నేపథ్యంలో దాంట్లో ఉన్న అసలు నిజాన్ని మనము బయట తీసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పులివెందుల్లో గతంలో సీఏగా పనిచేసి ఆ తర్వాత కుటుంబానికి కానివ్వండి లేకపోతే సన్నిహితంగా మెలిగిన కొండ రాఘవరెడ్డి మనతో పాటు ఉన్నారు. రాఘవరెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవబోతున్నారు. అలాగే రాజేశ్వర రెడ్డి గారు కూడా మనతో పాటు ఇప్పటికీ అడిషనల్ ఎస్పీగా తను రిటైర్ అయ్యారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఓవరాల్గా చూస్తే ఈ కేసుని ఫస్ట్ ఈ కోణాన్ని పక్కన పెడదాం. ఫస్ట్ అసలు పులివెందుల, రాయలసీమ ఆ ప్రాంతంలో మీరు ఎక్కువ రోజులు పనిచేశారు కాబట్టి కక్షలు, కార్పణ్యాలు లేకపోతే ఈ చంపుకోవడాలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి రాయలసీమలో అనే ఒక ఒపీనియన్ సామాన్యంగా ప్రజల్లోకి బలపడిపోయింది. అందులో ముఖ్యంగా రాజారెడ్డికి సంబంధించిన అంశాన్ని తీసుకొని వచ్చి అది మొత్తం ఫ్యాక్షన్ ఫ్యామిలీ అని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. మీ అబ్జర్వేషన్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ ఫ్యామిలీకి సంబంధించి? నమస్తే అండి, బీఆర్కే వ్యూవర్స్, ఎస్ ప్రేక్షకులకు నమస్కారం. నేను దాదాపు 4.5 సంవత్సరము పులివెందుల సేగి పనిచేసిన 2004 నుంచి 2008 వరకు. యాక్చువల్గా చెప్పాలంటే స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1978లో ఎమ్మెల్యే కాకముందు ఒక లింగాల అనే మండలంలో ఉన్న 17 గ్రామాల్లో కూడా పోలీస్ పికెట్స్ ఉండేవి. అంటే అంత ఫ్యాక్షన్ ఉండేది. ఈయన ఎమ్మెల్యే అయినాక ఈయన స్వతహాగా వాళ్ళలో ఇన్వాల్వ్ అయ్యి రాజీలు చేసి వీళ్ళ సొంత డబ్బు వాళ్ళకి ఇచ్చేసి నష్టపరిహారాలు కట్టించేసి, ఎందుకంటే అందరూ కూడా పెద్దగా ఉన్నవాళ్ళు ఏం కాదు, ఏదో రోసాలకు చంపుకొని ఫ్యాక్షన్స్ పెట్టుకుంటారు. అట్లా సొంత డబ్బు పెట్టి అన్ని విలేజెస్ కాంప్రమైజ్ చేశాడు. నేను అక్కడ పోయినప్పటికీ ఎక్కడ కూడా ఫ్యాక్షన్ విలేజ్ లేదు. 2004 1978లో ఈయన ఎమ్మెల్యే అయినప్పుడు చేసుకుంటూ వచ్చారు. ఫ్యాక్షన్ అనేది లేదు అసలు. ఆయన ఫ్యాక్షన్ మైండ్ ఆయన ఎలా అంటారు? రాజారెడ్డిని చంపిన బిజ్జం పార్థసారథి ఫ్రీగా ఇప్పుడు తిరుగుతున్నాడు, అప్పుడు తిరుగుతున్నాడు, సీఎం అయినాక కూడా తిరుగుతున్నారు. వాళ్ళ జోలికి కూడా పోలేదు వాళ్ళు. అసలు వాళ్ళు అటువంటిది ఏం కాదు. ఒక వర్గం వాళ్ళు, అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉండొచ్చు, ఇల్లు ఇంతకుముందు కాంగ్రెస్లోనే ఇంకొక వర్గం వాళ్ళు వాళ్ళకి ఆ విధంగా ప్రచారం చేస్తూ ఫ్యాక్షన్స్లు అని చెప్పారు. కానీ ఎవరితో ఫ్యాక్షన్ లేదు వాళ్ళకి. ఎస్, ఈ నేపథ్యంలో చాలామందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే సొంత తండ్రిని చంపిన వ్యక్తులు అలా ఈజీగా తిరుగుతున్నా పట్టించుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు సొంత కుటుంబ సభ్యుల్ని చంపుకుంటారా అన్నది చాలామందిలో ఉన్న ఒక మాట. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చుట్టూ ఉన్న ఈ స్టోరీస్ మొత్తాన్ని మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఫస్ట్ యాజ్ ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా మనం మాట్లాడుకుందాం. ఆ కేసు, ఆ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చి కొద్దిసేపు ఆత్మహత్య అన్నారు, కొద్దిసేపు దాన్ని ఆయన గుండెపోటు అన్నారు, ఆ తర్వాత హత్య అన్నారు, ఆ తర్వాత దానికి చాలా కోణాలు యాడ్ అవుతూ వస్తున్నాయి. సో యాజ్ అన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా మీకు ఇనిషియల్గా కనిపించింది ఏంటి, ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఎట్లా చూడాలంటారు? నేను ఈ హత్య జరిగినప్పుడు నేను ఏలూరులోన పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్గా ఉన్నాను. నేను అప్పుడు అక్కడ చూస్తే నేను 7:30కి అట్లా నేను చూసినప్పుడు తెలిసింది హత్య అని. తర్వాత మా వాళ్ళు అంత ఫోన్లు తీయడం అంతా చేశారు. అది ఏమైందంటే యాక్చువల్గా ఆయన అజాత శత్రువు ఉన్నట్ల ఆయన గురించి ఎలా చెప్తుంటారంటే ముద్దనూరు ఏరియాలో ఓసారి పంచాయతీ చేయడానికి పోయినాడు. ఆయన
పంచాయతీ తర్వాత మరి ఫెయిల్ అయిందేమో 2 గ్రూపులు బాంబులు వేసుకుంటున్నారు. ఓకే. ఈయన పోలే కదా, ఈయన లేచి నేను ఇంటికి పోతానంటే ఆయన పోయేంత వరకు కామైపోయారు 2 గ్రూపులు. ఓహో. ఆయన పోయిన తర్వాత మళ్ళీ కొట్టుకోవడం ఇవన్నీ జరిగినాయి. అంటే అంత అజాత శత్రువు ఆయన. అతన్ని ఎవరు చంపుతారనేది నంబర్ 1 పాయింట్. అవును. ఓకే. తర్వాత ఆ రోజు ఆయన పడి ఉన్న సీన్ కరెక్ట్గా ఫోటోలు గిట్టోలు చూస్తే మీకు అర్థమవుతాయి. ఇలా పడిపోయి ఉన్నాడు, వెనక ఇంజురీస్ ఉన్నాయి, ఈ పైన ఇంజురీస్ ఉన్నాయి, ఇక్కడేమో రక్తం గడ్డగట్టి ఉంది, చేతిలో పెద్ద గాయం ఉంది, అదేమో ఇలా ఉంది. అవును. బాత్రూంలో పక్కన కమోడ్ మీద ఇంత రక్తం అంతా ఉంది. ఎవరైనా చూస్తే పేనుంటి పడి ఇక్కడ దెబ్బ తగిలి పడిపోయినారేమని అంటారు. అవును. పైగా ఆ బాత్రూమ్కి వెలుతురు సరిగా లేదు, ఒక బీరువా అడ్డం పెట్టింటారు వాళ్ళు. చాలా జస్ట్ చీకటిగా ఉంటుంది అది. ఓకే. మనం చూస్తేనే విధంగా క్లారిటీ తెలియదు. ఎవరైనా నాలాంటి పోలీస్ ఆఫీసర్ ఎవడో పోయి లోపలికి దూరి ఒకసారి దాన్ని గాయం తుడిసింటే తెలుస్తూ ఉండేది. అవును. అది 7:30 ప్రాంతంలో శవాన్ని అక్కడ కొంత బెడ్రూమ్లో మంచం పక్కన, అంటే బాత్రూమ్కి పోయే రూట్ అంతా బ్లడ్ ఉంది. అవును. ఎర్రగంగిరెడ్డి నేతృత్వంలో దాన్ని తీసి ఆయన డెడ్ బాడీ బయటికి తీసుకొచ్చేంత వరకు అది హత్య అని ఎవరికి తెలియదు. అవును. ఆ పరిస్థితులు అలా ఉన్నాయి. అందుకు అలా తర్వాత బయటకు వచ్చిన తర్వాత రాజారెడ్డి హాస్పిటల్ నుండి వచ్చినాయి, ఈ ఈసీ గంగిరెడ్డి గారి హాస్పిటల్ నుంచి వచ్చిన కాంపౌండర్స్ వాళ్ళకి ఏదో ఆయన కింద పడిపోయినంట అంటే అందరూ అన్ని మెడిసిన్తో అంతా వచ్చేసారు డాక్టర్స్ అంతా. చూసిన తర్వాత లేదండి ఇది అక్కడ ఉన్న వాళ్ళంతా ఇంక్లూడింగ్ వైఎస్ బాస్కెట్ వాళ్ళంతా ఇది మర్డరే, మనం కంప్లైంట్ ఇవ్వాలని గట్టిగా చేసి కంప్లైంట్ ఇచ్చారు. ఎస్. అంతవరకు బయటకు వచ్చేంత వరకు వెనక గాయాలు చూసేంత వరకు కూడా ఎవరికి ఇది మర్డర్ అని తెలియలేదు. నుదుటి మీద గడ్డగట్టిన బ్లడ్ తీసిన తర్వాత ఈ నరుకుడు గాయాలను చూసి అది మర్డర్ అని అయింది. అప్పుడు వాళ్ళు కేసు పెట్టాలని డిసైడ్ అయ్యారు. కొండ రాఘవరెడ్డి గారు కూడా మనతో పాటు ఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు. కొండ రాఘవరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. రాఘవరెడ్డి గారు నమస్తే. నమస్తే బాగుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్తేనే సార్. ఇవాళ ఓవరాల్గా చూస్తే అంటే ఈ డిస్కషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అవుతుంది అన్న ఒక ప్రశ్నలో కీలకమైన ప్రశ్న ఏంటంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన సొంత తండ్రిని చంపిన వాళ్ళు అక్కడ బహిరంగంగా చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నా సరే సీఎం అయిన తర్వాత కూడా వాళ్ళకి ఎలాంటి హాని చేయని వ్యక్తి, ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఆ సొంత చిన్నాన్నని చంపుకునే వాళ్ళు, సొంత పెద్దనాన్నని చంపుకునే వాళ్ళని ఇవాళ ఆ కుటుంబంలోనే 2 వర్గాలుగా అంటే విడిపోయి మాట్లాడుకోవడం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే మొదటి నుంచి ఆ కుటుంబానికి చాలా సన్నిహితుడుగా ఉన్నారు మీరు. రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేశారు, షర్మిల గారితో కలిసి పనిచేశారు, లేకపోతే ఇప్పుడు జగన్ గారితో కలిసి పనిచేశారు. సో మీకేమనిపిస్తుంది ఆ మాటలు విన్నప్పుడు? ఏదేమైనా ఒక్కటి మాత్రము క్లారిటీ ఉంది, అందరికి ప్రజలకు ఉంది, అందరికి ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే లేదు. ఓకే. ఎందుకు లేదనేది క్వశ్చన్ మార్క్. ఓకే. నేను చార్జ్ షీట్ మొత్తం చదివినా, షమీం గారి స్టేట్మెంట్ చూసినా, దస్తగిరి స్టేట్మెంట్ చూసినా, అనిల్ స్టేట్మెంట్ చూసినా, ఒక కృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్ చూసినా, అన్ని స్టేట్మెంట్లు చూసినాయి. ఇది ఎక్కడనో ఇంటి దొంగల్ని ఈశ్వరుడు పట్టాడన్నట్టు ఇది ఏదో అక్కడనే ఏదో తిరుగుతుంది. దానికి మన చంద్రబాబు నాయుడు గారు రాజ్యం పోస్తాడు. యత్నం చేసి ఈ కుటుంబం మీద బాబాండాలు వేయాలి, బండలు వేయాలి, అవి వేయాలి. నిజంగా మొన్న అవినాష్ రెడ్డి గారు కూడా నేను ఇంటర్వ్యూలో ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన. ఆయన ప్రశ్నలకు జవాబు చెప్పమనండి. అసలు ఏ యాంగిల్లో మీరు ఎంక్వైరీ చేస్తారు? ఈ ఆఫీస్ కథ చాలా పెద్దగా ఉంది. అసలు వీళ్ళని ఎందుకు మార్చారు, వాళ్ళని ఎందుకు మార్చారు, ఫస్ట్ ఆఫీస్ ఎందుకు మార్చారు, ఇంకో ఆఫీస్, అవన్నీ పక్కన పెడితే అసలు వివేకానంద రెడ్డి అన్నది చంపవలసిన అవసరం ఎవరికి ఉన్నది? దీని ఎంబడి బ్యాక్గ్రౌండ్ ఏంది? అసలు ఈ కథలో కూడా జరిగినటువంటి ఇష్యూస్ చూస్తుంటే ఖచ్చితంగా ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టడం అన్నట్టే ఉంది. వాళ్ళకి భయం తెచ్చుకున్నది. ఏమో ఎక్కడికి వెళ్ళి ఏమైతుందో కృష్ణారెడ్డి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తే నేను విన్నా. ఆయన ఇంటికి పిలిపించి ఆయన కొడుకును అదన్నీ చేసి మాట్లాడి కొనకు సునీతారెడ్డి రాజశేఖర్ తోటి అంటదట, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, కృష్ణారెడ్డి మనకు వాళ్ళకు ఏమంటారు దాన్ని సహకరించాలి, అప్రూవర్గా మారకపోతే నిన్ను జైలుకు పంపిస్తారు, నీ మీద పడుతుంది కేసు అనే మాట చెప్పిందంటే అది కృష్ణారెడ్డి గారి నోట్లకి చెప్పాడు. ఓకే. ఈ యాంగిల్ ఎక్కడ కూడా ఎంక్వైరీ జరుగుతలేదు. ఈమె అంటే నీ ఆమె ₹1,00,00,000, 1,50,000, 10 లక్షలు, 30 లక్షలు పెట్టి అడ్వకేట్ పెట్టి సుప్రీంకోర్టు అత్తగారింటి పేరెంట్ పోయి చూస్తుంది సునీతారెడ్డి గారు. అవును. అసలు నిజమైన దోషులు ఎవరు అడుగు తప్ప నువ్వు ఒక మనిషిని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మని చూపెట్టుకుంటూ వీళ్ళిద్దరి సపోర్ట్ తోటి అవినాష్ రెడ్డి గారు చేయించినటువంటి యాంగిల్లో తీసుకుపోయే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? నిజంగానే నీ తండ్రి మీద నీకు ప్రేమ ఉంటే అసలు నీ తండ్రికి నీకు మాటలు లేక 8 సంవత్సరాలై
అవును. నేను ఒక దాంట్లో చదివిన, బెంగళూరుకి వెళ్ళి వస్తున్నంట వివేకం అన్న పాపం బై రోడ్, అవును. కారులో డీజిల్ ఉన్నది, మధ్యలో ఒక దాబాలో కూర్చొని 275 రూపాయలు ఉంటే దాబాలో తింటుంటాడు. అవును. అవును. అప్పుడు ఫోన్ చేస్తే ఏది నీ పరిస్థితి, ఏదైనా మంచి చోట చూడొద్దు అంటే డబ్బులు లేవని మాట. అరే ఓకే. ఏటీఎం కార్డు గుంజుకుంటుంది, ఉన్నటువంటి ఆయనకి యాన్యువల్ అదే ఎమ్మెల్యేకి వచ్చేటటువంటి ఏదైతే పెన్షన్ ఉందో అది మొత్తం తీసుకునే ప్రయత్నం చేసి చివరికి ఆయనను పాన్ డబ్బాలు కూడా అరువు పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చింది. ఓకే. కారణం ఏంది? ఇప్పుడు రెండో భార్య యాంగిల్లో కూడా ఆలోచన చేయాలి కదా వీళ్ళు. అవును, ఖచ్చితంగా చేయాల్సిందే, అది కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం. రెండో భార్యకు నాకు తెలిసిన కాడికి ఆమె స్టేట్మెంట్ చూసిన ఇట్లా ఆమె స్టేట్మెంట్ ప్రకారం కూడా అన్ని నేను పెడతా, నేను చేసి పెడతా, నీకు కడప జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అది కూడా వివేకం అన్న పేరు మీదే ఉంది. అవును. అది కూడా నీ పేరు మీద చేపిస్తా అని చెప్పిండంట, కొన్ని ఎకరాల పూర్తి చేపిస్తా అని చెప్పిండంట. ఆ ఇష్యూల అసలు యాంగిల్ ఎందుకు ఉంది? అది నష్టం ఎవరికి జరుగుతుంది? నరా రాజశేఖర్ జరుగుతుంది, సునీతమ్మకు జరుగుతుంది, ఇంకా ఆ టీముకు మొత్తానికి క్యాప్టెన్ ఉన్నటువంటి శివప్రసాద్ రెడ్డికి జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు అది హత్య కాదు, కేవలం ఆయన గుండెపోటుతో మరణించారు అన్న విషయాన్ని బయటికి రావడం ద్వారానే ఈ కన్ఫ్యూజన్ మొత్తానికి కారణము. దాని ద్వారానే అవినాష్ రెడ్డో లేకపోతే తన కుటుంబ సభ్యులో అంటే తన తండ్రో లేకపోతే వాళ్ళందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారన్న దాన్ని ఆ పాయింట్ని బేస్ చేసుకుని వీళ్ళు ఎవ్రీ టైం రిపీటెడ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీకున్న సమాచారం ఏంటి? అప్పుడు అసలు ఏం జరిగింది? నేను అద్దంకిలో ఉన్నాను, ఎప్పుడు అద్దంకి ఇన్ఛార్జ్ ఉంటే నేను ఎలక్షన్ టైంలో మాకు గిట్నే ఇప్పుడు ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఆ దెబ్బలు చూసేంత వరకు, ఆ రక్త మార్కలు చూసేంత వరకు అది మర్డర్ అని చెప్పే పరిస్థితి కాదు. అవును. దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి అప్పటికప్పుడే సాక్షిలు ఏబిఎన్లో కూడా చెప్పారు. అవును. సాక్షి ఒకటే చెప్పలే, ఏబిఎన్ ఆదినారాయణ రెడ్డి పొద్దులు చెప్పే కదా. అవును. అవును. ఆయన స్టేట్మెంట్ కూడా ఉంది. స్వయాన రాజశేఖర్ వాళ్ళ అన్న శివప్రసాద్ రెడ్డి ఆదినారాయణ రెడ్డికి ఫోన్ చేస్తే ఆయన ఏదో విజయవాడలో ఉండట, ఆయన బావమరుడు ఎవరో కాంట్రాక్టర్ కూడా ఉండట. వాళ్ళ ముందు చెప్తారే ఏంది బాగా సిగరెట్లు తాగుతారు, బ్లడ్ కప్పుకుంటూ హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి శివప్రసాద్ రెడ్డి ఆదినారాయణ రెడ్డికి చెప్పాడని చెప్పి ఆదినారాయణ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు. అవును. అసలు ఎక్కడికి వెళ్ళి ఇక్కడ పోతుంది, ఎందుకు ఇన్ని దిక్కులు ఎందుకు తిరుగుతుంటే దీనికి కారణపోతులు ఎవరు? దీనికి ఒక్కటే ఎట్టి బస్సు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, వాదతమ్మను, అవినాష్ రెడ్డి గారి కుటుంబాన్ని ఎట్టి బస్సు కూడా దీని మొత్తం రుద్దాలన్న ఉద్దేశంతో దీనెంబడి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు హస్తం ఉంటుంది. రైట్. ఇవాళ చూడు, ఈ ఇద్దరు పిల్లలు షర్మిలమ్మ, సునీతమ్మ ఏం బతుకు చంద్రబాబు నాయుడు తొత్తుగా మారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఏదైతే స్టేట్మెంట్ వస్తుందో అదే స్టేట్మెంట్ అక్కడ అధికార ప్రతినిధులు మాట్లాడితే వీళ్ళిద్దరు నోట్లోకి వెళ్ళి మళ్ళీ వస్తుంది. అవును. ఆల్మోస్ట్ మీరు అన్నట్టు వాళ్ళ ఆఫీస్లోనే అఫీషియల్ ప్రెస్ మీట్లో పెట్టి మరీ మాట్లాడుతున్నారు దీని గురించి. ఎందుకు చెప్పింది? చనిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి సావును కూడా కోరుకునేటటువంటి చంద్రబాబు నాయుడు ఇంటికి తగునామ్మ అని పసుపు రంగు చీర కట్టుకుపోయి నీ కొడుకు పెళ్లి నువ్వు పత్రికిస్తే ఎక్కడేది? కానీ ఆ పసుపు రంగు చీర కట్టుకున్నారన్నందుకే పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేశారు కదా. చెల్లెల చీర మీద కూడా డిస్కస్ చేస్తారా? ఏదో మనసులో మాటను ఏదో అది ఉంటుంది, ఏదో ఏమో విత్తు విత్తు అని పెట్టుకుంటారు. ఓపెన్ హార్ట్ ఆడపోయి ఈమె మాట్లాడకమైంది. బద్ద శత్రువు రాజశేఖర రెడ్డి గారి. అవును. కొంతనన్నా మనకు ఆ కడుపులో పుట్టినాం. అవును. అవును. ఎవరన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి. ఇక ఆస్తులు 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 ఏం ఆస్తులు దాని గురించి డిస్కస్ చేద్దాం. అదే రాఘరెడ్డి ఒక నిమిషం మీరు లైన్లోనే ఉండండి. నేను యాక్చువల్లీ రాజేశ్వర ఇంకోటి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మొదటి అంశము ఎవరు అది గుండెపోట లేకపోతే హత్య అన్న దాని గురించి ఒకటైతే, రెండోది ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం చేశారు. రెండోది చూడి ఒకటి రెండే కదా, అవే కీలకంగా మాట్లాడుతున్నారు. రెండే కదా. నంబర్ 1 వచ్చేసి అవినాష్ రెడ్డి. ఇది యాక్చువల్గా 6/15కు ఎంవి కృష్ణారెడ్డి పిఏ గారు లోపలికి పోయారు. పెద్దల ప్రకాశ్ పిల్లోని తీసుకొని బాడీని చూశారు, నాడి పట్టుకొని తీసుకొని పోయినాడని తెలుసుకున్నాడు. వెంటనే అక్కడుంటే 7 దగ్గర నుంచే నరెడ్డి రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసి రాజా బావలేడు మనకని ఏడుస్తూనే ఉన్నాడు అతను. కంటి ఆగలే, ఎప్పుడు బయటకు పోయేంత వరకు ఆగలే. చెప్పి బయటకు వస్తేనే వితిన్ 1 minute to 2 minutesలో ఆ లెటరు బ్లడ్లో, అక్కడ ఉన్న బ్లడ్లో ఒక లెటర్, ఒక చిన్న పేపర్ పడింది. అవును. అది మన సునీత గారి ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ఫోటోస్టాట్ కాపీ. దాన్ని తీసి చూస్తే దాని వెనక
ఆయన లెటర్ ఉంది. అవును. నేను డ్రైవర్ని డ్యూటీకి తొందరగా రమ్మంటే నేను సత్యంతగా కొట్టాడు, ఈ లెటర్ రాసి చాలా కష్టపడుతున్నాను, డ్రైవర్ ప్రసాద్ను వదిలిపెట్టొద్దని, మళ్ళీ ఇంకో కార్నర్లో డ్రైవర్ని వదిలిపెట్టొద్దని వివేకానంద రెడ్డి అని రాశారు. అవును. ఓకే, అది చదువుకుంటుంటేనే ఈ ఫస్ట్ న్యూస్ చూసుకుంటేనే ఈ నరేడి రాజశేఖర రెడ్డి సునీత గారు ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళ ఇంటి బాల్కనీకి వెళ్ళి వాళ్ళ అమ్మకు దూరంగా డిస్కస్ చేసుకుంటున్నారు సీరియస్గా. ఓకే. ఈమెకి ఏదో అనుమానం వచ్చి సౌభాగ్యమ్మ అక్క పిఏకి ఫోన్ చేసింది కృష్ణాకి. వెంటనే ఆయన చేసి అమ్మా సార్ మనకు లేడని ఏడ్చుకుంటా అరుచుకుంటా రాజాకి ఫోన్ ఇవ్వమ్మా అంటే మళ్ళీ రాజాకి ఫోన్ ఇస్తే ఆయన ఇట్లా లెటర్ ఉంది ఇట్లా చదివి వినిపించారు. వినిపిస్తుంది 71.5 నిమిషం కాలేదు. వినిపిస్తే ఆయన ఏం చెప్పాడు, అయ్యా బాబు ఈ లెటర్ చాలా ఇంపార్టెంట్, నువ్వు ఎవరికి చూపించొద్దు, ఎక్కడైనా దాచిపెట్టు, ఎవరు కంట్లో పడనియొద్దు, ఇంక్లూడింగ్ పోలీస్. పోలీసు వాళ్ళకి వస్తే కష్టం కదా అని అతనికి వస్తే, లేదు నేను వచ్చినాక నేను చూసుకుంటా, అవన్నీ నేను మేనేజ్ చేస్తా, నువ్వు ఎక్కడైనా దాచిపెట్టంటే అతను తన దగ్గర కూడా పెట్టుకోకుండా వెంటనే ఎద్దుల ప్రకాశ్కి ఇచ్చి తన ఇంటికి పంపించేస్తారు దాన్ని. అవును. ఓకేనా, పంపించిన తర్వాత పోయి అది ఇంట్లో పెట్టి వచ్చినప్పటికీ అప్పుడు ఇచ్చిన నెక్స్ట్ ఇమ్మీడియట్గా మన శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తాడు. ఆయనకి లెటర్ గురించి అంత చదివి చెప్పి నాకు ఏం చేయాలో దిక్కుదోడ తేయడం లేదు అని, బయట ఎవరో శశికళ అనే ఒక అమ్మాయి వచ్చింది, ఎంపీటీసీ, బంధువులు తీసుకొని సార్తో ఫోటో కోసం వచ్చింది, ఫోటో కోసం వచ్చింది. నేను ఏం చేయలేదు అంటే శివప్రకాష్ రెడ్డి చెప్తాడు, నువ్వేమి వరి కావద్దు, నేను ఎవరినో ఒకరిని పంపిస్తలే అని. ఇనాయతుల్లా అని టైపిస్ట్ ఆయన మసీదులో ఉన్నాడు, ఆయన మిస్డ్ కాల్ చూసుకొని ఆయన ఫోన్ చేస్తే నువ్వు పోరా ఇట్లా ఏదో జరిగింది అంటున్నాడు. తర్వాత 6:26కి అప్పటికే లెటర్ అక్కడ ఇంట్లో ఇచ్చి వచ్చాడు ఎద్దుల ప్రకాష్. 6:26కి ఈ అవినాష్ రెడ్డి జమలమడుగు దారిలో ఉంటే ఫోన్ చేసి అవినాష్ ఇట్లా బావ ఏదో చనిపోయినాడంట బాత్రూంలో, నువ్వు అర్జెంటుగా అంటే వెంటనే పాపం కార్లో ఉన్న వాళ్ళకు కాన్వాయ్ వాళ్ళకి ఏం తెలియదు, వెనక్కి తిప్పి అని వెనక్కి వచ్చేసారు. పక్కన ఉన్నాడు కూడా తెలియదు, ఈయన ఫోన్ విన్నాడు కాబట్టి. లోపలికి వచ్చి చూస్తే ఈ ఎప్పుడైతే కాన్వాయ్ వచ్చానో ఎద్దుల ఇది పిఏ కృష్ణారెడ్డి బయటకు వచ్చి పెద్దనాయన లేడు మనకు సార్ అని ఏడ్చుకుంటా చేతులు పట్టుకొని ఎస్కాట్ చేసుకొని లోపలికి పోతాడు. అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, మన ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి ప్రొఫెసర్, ఇంకా వాళ్ళు 3-4 లోపలికి పోతారు. పోతేనే అంత రక్తాన్ని అంత తప్పించుకుంటూ పోయి చూస్తే బాత్రూంలో క్లియర్గా లీడ్ చేస్తాడు పిఏ కృష్ణారెడ్డి. ఇట్లా చూస్తాడు, అది చీకటిగా ఉంది, పెద్దగా చీకటి. చూసి ఎక్కువసేపు చూడలేకపోయాడు. ఇక్కడ అయ్యో అని ఖర్చీపు తీసుకొని ఇట్లా పెట్టుకొని తల తిప్పేసుకుంటాడు. కృష్ణారెడ్డి స్టేట్మెంట్ ప్రకారం అవినాష్ రెడ్డి వచ్చి వాళ్ళు 3 బయటకు వచ్చేస్తారు. వచ్చి లాన్ లేకపోయి నెక్స్ట్ ఫస్ట్ ఫోన్ ఆయన చేసింది ఈ లోటస్ పాండ్కి. అక్కడ వాళ్ళ ఫోన్లన్నీ ఇప్పుడు ట్యాప్లో ఉండే. అవునండి. అందుకోసం ఆడ నవీన్ అనే ఇంట్లో వర్కర్ ఆయనకు ఫోన్ చేసి మాట్లాడతారు. అంత దొంగగా ఎవరు ఫోన్ చేయాలో ఆయనకు ఫోన్ చేస్తే అప్పుడు సార్ మీటింగ్లో ఉన్నాడు, అప్పుడు మేనిఫెస్టో మీటింగ్. 6:32కి అది ఫోన్ కరెక్ట్ పోయింది. ఫోన్ మాట్లాడితే కృష్ణమోహన్ రెడ్డి సార్ మాట్లాడడం, తర్వాత పోయి సార్కు తెప్పడం, ఆయన వచ్చి లోపల ఫోన్ మాట్లాడడం, అవి మాట్లాడిన తర్వాత సారు నో మోర్ అని వచ్చి డిక్లేర్ చేయడం అంతా జరిగింది. అప్పుడేమైనా గుండెపోటు అని ఏం చెప్పలేదే. అవును. తర్వాత వాళ్ళ ఇంటికి ఫోన్ చేశాడు భాస్కర్ అన్న, అదే వాళ్ళ మదర్కి ఫోన్ చేశాడు. భాస్కర్ అన్న ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ ఉండింది, ఆ కాలంలో న్యూరో సర్జరీ అయింది ఆయన. ఇది అయిపోతుంటేనే సైమల్టేనియస్గా పిఏ రాఘవరెడ్డి, ఎంపీ పిఏ రాఘవరెడ్డి అని ఉన్నాడు ఆయన. అబ్బాయికి ఫోన్ చేసి సిఐకి చెప్పు ఇట్లా చనిపోయినాడు, జనం వస్తారు, ఫోర్స్ను పంపమని. ఫోన్ ఆ రాఘవరెడ్డి కల్పిస్తే మాట్లాడాడు, పెద్దనాయన ఇట్లా బాత్రూంలో పడి చనిపోయినాడు, పంపండి అంతే. తర్వాత దానికి సాక్ష్యంగా ఆ ఇన్స్పెక్టరు నాగరాజ డిఎస్పీ అని ఉండే అప్పుడు ఆయన, పులివెందల డిఎస్పీ, ఆయన రైచోట్లు ఉన్నాడు. రైచోటికి ఫోన్ చేసి సార్ ఇట్లా వాళ్ళ బంధువులు ఫోన్ చేసి చెప్పారు సారు బాత్రూంలో పడి చనిపోయాడట అని. ఒకవేళ హార్ట్ అటాక్ అని చెప్పింటే తెలుస్తుంది కదా. వాళ్ళ డిఎస్పీకి ఎందుకు ఆ మాట చెప్పలేదు? డిఎస్పీది సిబిఐలో రికార్డ్ చేశారు, 2 మాటలు రికార్డ్ చేశారు. ఇతని తర్వాత ఇదంతా కుట్ర మొదలైన తర్వాత శంకరయ్య ఇన్స్పెక్టర్ని పిలిచి బెదిరించి స్టేట్మెంట్ రికార్డ్ చేసి, నువ్వు 164 ఏమంటే నువ్వు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటే నాకేం అవసరం లేదు, 164లో 161 సిఆర్పిసిలో నేను సంతకాలు పెట్టాల్సిన పని లేదు, నువ్వు 164 ఏమంటుండవు కాబట్టి నేను అబద్ధం చెప్పాను, నీ ఇష్టమైన పని చేసుకొని అతను అవాయిడ్ చేస్తాను. అంత కుట్ర అది. ఏం చెప్పిస్తారు మన శంకరయ్యతో? ఈయన అవినాష్ రెడ్డి హార్ట్ అటాక్ అని ఈయనకు చెప్పినట్ల. రెండోది వచ్చేసి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి లోపల శుభ్రం చేయిస్తూ ఉండి
Okay. ఈ ఇన్స్పెక్టర్ పోతే "ఏయ్, మేము హార్ట్ అటాక్ అని ప్రచారం చేయదలుచుకున్నాం దీన్ని, నువ్వు ఎక్కడ కానీ చెప్తే నీ ఎంత దోస్తు అంటాడు." వీడు యూనిఫామ్లు ఉన్నాడు, పైగా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. అదే ఆ క్వశ్చన్ అదే అడుగుదాం అనుకున్నాను నేను. అందులో శంకరయ్యకు, దేవిరెడ్డి శివశంకరెడ్డికి నెంబర్ ఆఫ్ ప్రైవేట్ కేసులు వేసుకునే అంత వైరం ఉంది వాళ్ళకి. అవును. ఆడు బెదిరిస్తే ఇడు బెదురుతాడా? అదే ఇప్పుడు అదే నా క్వశ్చన్ ఉంది. ఫస్ట్ పాయింట్ అధికారంలో లేని పార్టీ, రెండోది ఈయన హై ప్రొఫైల్ పర్సన్. చిన్నోడు అనుకోండి, సరే ఓకే ఏదైనా మాట్లాడి చెప్పి, ఇంత హై ప్రొఫైల్ పర్సన్ అనుమానాలు ఉన్నాయని లేకపోయినా అనుమానాలని వ్యక్తపరిచి కేసులు బుక్ చేసే కేసు ఉన్నప్పుడు ఇంత ఈజీగా ఇంత సింపుల్గా పోలీసులు అందరినీ బుల్డోజ్ చేసేసి అక్కడ ఉన్న రక్త మరకలన్నీ తుడిచేసి అసలు పాసిబుల్ అవుతుందా బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్? అదొకటి. ఇంకా రక్తపు మరకలు ఏమంటే, ఈ మధ్య అంటే వీళ్ళు చేసిన మిస్టేక్ ఏమంటే, సిబిఐలు కానీ సిట్ 1 సిట్ 2 వాళ్ళు అదే రోజు మాకు డిస్ట్రిక్ట్ పోలీసులోన క్లూస్ టీమ్ అని ఒకటి ఉంటుంది. అవును. ఆ క్లూస్ టీం వచ్చింది. ఆ క్లూస్ టీం వచ్చేసి మొత్తం 97 ఫోటోలు తీసింది. ఓకే. క్లూస్ మన సీన్ ఆఫ్ అఫెన్స్ని వీడియోలు తీసింది. తర్వాత 11 మెటీరియల్ ఎవిడెన్స్ అంటే ఎఫ్ఎస్ఎల్ కూడా వచ్చారు. వాళ్ళకి అసిస్ట్ చేసి 17వ తేదీ హ్యాండ్ ఓవర్ చేశారులేండి వాళ్ళు. ఒక పొడగాటు వెంట్రుక, ఇవన్నీ లేడీ వెంట్రుకలు అన్నీ దొరికాయి ఆయన బెడ్రూమ్లోన. ఓకే ఓకే. అవన్నీ దొరికిన తర్వాత ఫోటోలు తీశారు. ఫోటోల్లోన ఆ క్లియర్గా పార్క్ వైపు నుంచి, అంటే నార్త్ వైపు డోరు పగిలిపోయింది, లోపల ల్యాచెస్ అంతా ఊడిపోయి ఫ్రెష్గా ఉన్నాయి. చీలలు కూడా ఇరిగిన చీలలు. దాన్ని ఎవరు చూడలే. ఎందుకంటే పెద్ద కట్టన్ వేసి ఉన్నారు పొద్దునంతా. అంటే కట్టన్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మీరు ఫోటోలు కాదు చూపిస్తాను నేను, నా దగ్గర ఇప్పుడు లేవు. కాబట్టి వీళ్ళు ఈ హడావిడిలో, ఈయన చనిపోయిన హడావిడి చూడలే. క్లూస్ టీమ్ వాళ్ళు వచ్చి ఆ కట్టన్స్ తీస్తే అది కనిపించింది, డోరు పగిలిపోయింది. వాళ్ళన్నీ ఫోటోలు తీశారు, భద్రం చేశారు. కానీ అప్పుడేమైందంటే, ఇప్పుడున్న సిట్టు మాదిరే సిఐడి ఐజీ నేతృత్వంలో సిట్టుని వేశారు. అదే రోజు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి, ఇట్లా ఓ ప్రెస్ మీట్ పెట్టేసి దీని మీద ఇచ్చాడు. పోలీసులు కూడా పక్కన ఉన్నారు, డీజీ వాళ్ళు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే దంపుకున్నారు, దీనికి మాకేం సంబంధం అని ఒక సిట్ వేస్తాడు. ఇంకా ఆయన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు చేస్తారు. వాళ్ళు పంచనామాల గించనామాల తలుపులన్నీ ఇంటాక్ట్ ఉన్నాయని రాసుకున్నారు. కానీ ఈ వాళ్ళ సిట్టే, వాళ్ళ క్లూస్ టీం వల్లే ఫోటోలు తీసి భద్రంగా పోలీసు ఆఫీస్లో పెట్టినారనేది మర్చిపోయినారు వాళ్ళు. అవును అవును అవును. అవన్నీ తీసాం మనం, అవన్నీ తీసాము. ఈ పిఏ కృష్ణారెడ్డికి ఫస్ట్ సిట్ 1లో ఉన్న ఆఫీసర్ పేరు ఆయన ఇప్పుడు కూడా నాకు చెప్పడంలే, అతను ఒక పెన్ డ్రైవ్ పంపించాడు. అయ్యా కృష్ణారెడ్డి, వీళ్ళు గంగిరెడ్డి తలుపు తీసినాడని ఒక తప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఇది రాంగ్ రూట్లో పోతుంది, నువ్వు దీంట్లో కంప్లైంట్ మీ సారు నువ్వు చూడని పంపించారు. అవన్నీ మాకు పంపించాడు ఆయన, మేము చూసాము. తర్వాత పోలీస్ ఆఫీస్తో కన్ఫర్మ్ చేసుకున్నాము. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇచ్చి ఎస్పీతో ఎస్ కరెక్టే, అవన్నీ పలానా హెడ్ కానిస్టేబుల్ తీసినాడు అని తీసుకున్నాము. ఆ విధంగా దాన్ని మసిపూసి మారేడుకాయ చేసేసి ఫస్ట్ సిట్లోనే సిట్ 1 వాళ్ళే ఇది చేశారు. సిబిఐలకు ఆ విషయం తెలియక సిట్ 1 వాళ్ళు రికార్డ్స్ తీసుకొని వాళ్ళు ముందుకు పోయి వాళ్ళు పప్పులో కాలేశారు. వాళ్ళు అసలు సీన్ ఆఫ్ అఫెన్స్ అసలు ఫోటోలు వాళ్ళ దగ్గర లేవు, తీసుకోలే. వాళ్ళని అసలు ఇంతవరకు ఎగ్జామ్ చేయలే. అయితే కడప ఎస్పీ గారు ఫైనల్ ఇదంతా బయటకు వచ్చినాక మాకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి సిబిఐలకు అది పెన్ డ్రైవ్స్ అన్ని పంపించాడు, ఫింగర్ ప్రింట్స్ ఒరిజినల్స్ అన్ని పంపిస్తే కూడా వాళ్ళు ప్యాచప్ చేసుకోలేని పరిస్థితి. సో అది వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళంతా ఒక కథ అల్లి, మన దస్తగిరితో కథ స్టోరీ అల్లిచ్చారు. ఆ కథ తెప్పనిక అందరు ముద్దాయిల్ని అడిగారు, నువ్వు ఈ స్టోరీకి అప్రూవర్ అవుతావని. ఎవడు ఒప్పుకోలే, దస్తగిరి కూడా ముందు ఒప్పుకోలే. 3 నెలలు అతనికి నార్త్ ఇండియా టూరీ పెట్టి అతని భార్యతో సహా ఒప్పించి మరి ఏం చేశారో, ఎంత డబ్బు ఇచ్చారో తెలియదు. అది జరిగింది యాక్చువల్లీ. రాఘవరెడ్డి గారు, ఇక్కడ ఈ వర్షన్స్ వినే క్రమంలో సునీత, షర్మిల ఒక వర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో అవినాష్ రెడ్డి ప్రధాన ముద్దాయి, దీనికి సూత్రధారేమో జగన్మోహన్ రెడ్డి అని. ఇంకా అందరి పేర్లు వస్తున్నాయి, వాళ్ళ పేర్లన్నీ వస్తున్నాయి. అంటే ఎందుకు ఇప్పుడు అక్కడ ఈ మొత్తం కేసులు, అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా సరే ఫైనల్గా లబ్ధిదారుడు ఎవరు అన్న దాని మీద చూస్తారు. అందులో మొదటగా వీళ్ళు చెప్తోంది రాజకీయ కారణాలు అని చెప్తున్నారు. ఎంపీగా అవినాష్ రెడ్డి కాకుండా వివేకానంద రెడ్డికి అవకాశం ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది, లేక కాబట్టి ఆయన చంపేసి ఆయన అడ్డు తొలగించుకున్నారు. రాజకీయంగా ఆయన బతుకుంటే వీళ్ళకి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో అనే ఒక భావనతోనే చంపేశారు. అందులో కారణంగానే గతంలో ఎమ్మెల్సీగా కూడా ఆయన గెలవనివ్వలేదు అని కొన్ని ఏదో పాయింట్స్ చెప్తూ ఉంటారు. అసలు నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉందా రాజకీయంగా చూస్తే? వివేకానంద రెడ్డి కానివ్వండి, వీళ్ళు ఎవరికైనా. సునీతమ్మ అనే వివేకానందం అన్న చనిపోయిన తర్వాత కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఆయన చాలా కష్టపడుతున్నాడు,
మన అవినాష్ని ఎంపీ చేయడానికి, ఉమ్, మళ్ళా జగన్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి అని ఆమె నోట్లోకి వెళ్ళి ఇచ్చిన మాటలు. అవును. ఇవి ఇలా కొత్తగా నాలుకకు నరం లేదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదిరే పని కాదు, కానీ ఇది రాజకీయ కోణం కానే కాదు. ఉమ్, ఉమ్, దీంట్లో ఎవరికో ఎవరి వల్లనో ఇబ్బంది అవుతుంది. అయ్యేది ఇద్దరికి ముగ్గురికే ఇబ్బంది అవుతుంది. అది సౌభాగ్యమ్మకు కూడా పాపం ఆరోగ్యం బాగాలేదు, ఆమె పరిస్థితి వేరు, ఆమెను కూడా డాక్లో పెట్టేసారు, సునీతమ్మను కూడా డాక్లో పెట్టారో తెలియదు. ఓకే. 100% బావమరిది కమ్ ఉమ్, మేనల్లుడు, మేనరికం కదా. మొదలు బామ్మరిది అవుతాడు, తర్వాత అల్లుడు అయ్యాడు. ఉమ్, వీళ్ళు తప్ప దీంట్లో ఎవరికి కూడా లాభం అయ్యే ప్రసక్తి లేదు. ఆయన రెండో భార్యను చేసుకొని ఒక కొడుకు పుట్టిన తర్వాత ఖచ్చితంగా ఆ వారసుడు అవుతాడు. 50% ఆఫ్ ది ప్రాపర్టీస్ పోతాయి ఖచ్చితంగా. అన్నిటికంటే ముఖ్యమైనది దత్తగిరి స్టేట్మెంట్ లో ఉమ్, మేము పేపర్లన్నీ చూసుకున్నాము, పేపర్లు 1కి 2 సార్లు చదువుకున్నాము, 3 సార్లు చదువుకున్నాము, మేము బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చదువుకున్నాము, ఓకే అయిన తర్వాత నేనే మాట చెప్పినట్టే ఆ పేపర్లు ఎక్కడ ఉన్నాయి, ఆ పేపర్లో ఎక్కడ ఉన్నటువంటి స్టాంపులు కొట్టినటువంటి రిజిస్టర్ ఆఫీస్ లో స్టాంపులు పెట్టినటువంటి పేపర్లు ఎక్కడ ఉన్నాయి. అవును. ఈ యాంగిల్ ఇవ్వట్లేదు. ఈమె ఎంతసేపు పోయి ఒక్కరిని మనిషిని చూపెట్టి అవినాష్ రెడ్డి కుటుంబాన్ని, రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని చూపెట్టి ఆ యాంగిల్లోనే మీరు ఎంక్వైరీ చేయండి, విచారణ చేయండి అంటే ఉమ్, ఉమ్. ఈమెకు న్యాయంగా విచారణ చేయాలని ఏడుంటుంది చెప్పండి. అంటే కాదు, అంటే మీకున్న సమాచారం ప్రకారం ఈ షమీం కానివ్వండి, వాళ్ళ అబ్బాయి గురించి కానివ్వండి, అక్కడ గొడవలు జరిగాయా? అంతకుముందు డిస్కషన్ జరిగిందా వీళ్ళ గురించి? ఎక్కడ? సునీత వాళ్ళ ఇంట్లో కానివ్వండి, లేకపోతే వివేకానంద రెడ్డి వాళ్ళ ఇంట్లో కానివ్వండి. ఖచ్చితంగా జరిగినాయి. ఇప్పుడు దీనికి 1,00,000 కారణాలు అవసరం లేదు. ఖచ్చితంగా 4-5 కలిసి చేసిన వ్యవహారం ఇది. అవును. లేకపోతే వీళ్ళు ఎంతసేపు ఏంటంటే ఇది అక్క ఇద్దరు ఎవరు, షర్మిలమ్మ ఆయన సునీతమ్మ ఇయ్యాల కూడా మాట్లాడిందంట సాయంత్రం. అవును. స్టేట్మెంట్ ఏది ఇటువంటి అన్నాను అసలు జీవితంలో అవును. అన్న అనే పదానికే కళంకం జగన్మోహన్ రెడ్డి. ఏమి వాగుడది, ఎందుకు వాగాలి, అసలు నీకున్న బాధ ఏంది? నువ్వు ఓసారి ఆస్తులు అంటావు, ఓసారి తెలంగాణ పార్టీ అంటావు, ఓసారి ఆంధ్ర పార్టీ అంటావు, ఓసారి ఇక్కడే అంటావు, నేను ఆడవి. అసలు ఇన్ని నాలుగు అసలు మనిషేనా, వీళ్ళు మనుషులేనా? నాలుగు ఇంత దిక్కులు. బీజేపీ దత్తపుత్రుడు కాబట్టి రాజకీయంగా ఆయనతో నాకు విభేదాలు తప్ప ఇంకేం లేవు. ఎన్నో అసలు షర్మిలమ్మ మాట్లాడే మాటలకు అర్థాలే ఉంటాయి. అసలు ఆమెకు ఆశ ఎక్కువ, ఆశయం తక్కువ. ఏదో అనుకుంటుంది ఆమె. నేను ఆమె వెంబడి ఒక 3 నెలలు 4 నెలలు పనిచేసిన. అవును. అప్పటికి నాకు జగన్మోహన్ రెడ్డి గారితో వ్యతిరేకంగా వచ్చి పార్టీ పెట్టిందని నాకు ఆలోచన లేదు. అవును. ఎప్పుడైతే రాధాకృష్ణ దగ్గర పోయి కూర్చుందో నేను అప్పుడే చెప్పిన, అమ్మా ఇది చాలా తప్పు చేసుకున్నావు, ఇక నేను దూరం ఉంటా అని చెప్పింది. అవునులేండి. కానీ ఇప్పుడు ఈ సెకండ్ మ్యారేజ్ గురించి, అంటే మీకున్న సమాచారం ప్రకారం ఈ సెకండ్ మ్యారేజ్ గురించి ఫ్యామిలీ మొత్తానికి తెలుసా? అంటే ఇది ఖచ్చితంగా ఆయన్ని వారసుడుగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అన్న ఒక భయమో అనుమానమో సునీతకో లేకపోతే రాజశేఖర్కో ఉందంటారా? ఖచ్చితంగా. షమీము చనిపోయే రోజు కూడా మెసేజ్లు పెట్టింది, ఇవన్నీ ఉన్నాయి. అవును, చూసాను, చదివాను. అవును. షమీమును ఆయన ఎవరు మన శైన్షారెడ్డి, వైఎస్ శైన్షారెడ్డి కోణంలో ఎందుకు ఆలోచన చేస్తలేరు? అవును. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ ఉంది, ఆమె పరిస్థితి ఏంది, ఎందుకు ఆమె 4 రోజులు 5 రోజులు స్టేట్మెంట్ తీసుకొని ఎందుకు వదిలిపెట్టిండ్రు? సరే, ఇంకా వేరే ఎన్నో కారణాలు ఉండొచ్చు, ఆడు పోయిన తర్వాత ఆ కారణాలని వేరే రకంగా మారవచ్చు, కానీ అస్సలు కారణం ఆయన మ్యారేజ్ చేసుకోవడం, ఒక కొడుకు పుట్టడం, ఆస్తులు నేను 50% ఆస్తులు ఇస్తాను, కొన్ని ఆస్తుల పేర్లు కూడా చెప్పడం. ఇక్కడ మన హైదరాబాదు కాజాగూడ పక్కన ఒక 800 గజాల్లో ఇప్పటి ముందు ఇంకా ఆఫీస్ అది. అవునండి. అది కూడా నీకే ఇస్తా అని చెప్పిండట. ఇవి ఇంకెవరికి అవసరం చెప్పేది? అవినాష్ రెడ్డి గారు మొదటిసారి ఎంపీ అయ్యిండు, రెండోసారి ఎంపీగా టికెట్ డిక్లేర్ అయిపోయింది. రాత్రి 12 గంటల వరకు వివేకమన్న ఆయన ఇద్దరు కలిసి ఇల్లు తిరిగిరు. ఒక 300 మందికి కరపత్రాలు వచ్చిర్రు గెలిపిమని. అవును. వాడు ఒక ఎక్స్ఎమ్మెల్యే ఉంటే ఆమెను కాంప్రమైజ్ చేసి సపోర్ట్ చేయాలి, జగన్ ముఖ్యమంత్రి చేయాలని వచ్చిండు. ఎట్లా అవినాష్ ఇంత అట్లా చూపెట్టడం అనేది చాలా తప్పు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయినా, అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్న ఎవరున్నా సరే ఆ జిల్లా కానివ్వండి, ఆ ప్రాంతం మొత్తము వైఎస్ వివేకానంద రెడ్డి తెలిసినంతగా వైఎస్ రాజశేఖర రెడ్డికి కూడా తెలియదు అన్నది ఒక మాట వింటూ ఉంటాం. ఆల్మోస్ట్ ఆయనే నడిపిస్తారు రాజకీయాల్లోని. వివేకమన్న దగ్గరికి ఎవరన్నా పోతే వాడు లూనా మీద వస్తే లూనా వాడికి పోయి పంచాయతీకి వస్తాడు. అవును. అసలు వివేకమన్నను చంపవలసినటువంటి అవసరం రాజకీయంగా ఎవ్వరికీ లేదు.
ఆయనకు రాజకీయ దుష్మనులు ఎవరు లేరు. ఇది ఇంటి దొంగడు ఈశ్వరుడు అంటారు అన్నట్టు ఇంట్లోనే పంచాయతీ స్టార్ట్ అయింది. అది బికాజ్ ఆఫ్ ఆయన రెండో మ్యారేజ్ చేసుకోవడం. అవునండి. రెండో మ్యారేజ్ చేసుకున్నాడు. ఆమె ఖచ్చితంగా కొడుకు పుట్టిండు. ఇప్పుడు ఎన్డీ తివారీ పరిస్థితి ఏంటి, అన్ని సంవత్సరాల తర్వాత కూడా కొడుకుని ఒప్పుకోవాల్సి వచ్చిందిగా, ఒప్పుకోవాల్సి వచ్చింది. ట్రూ. ఇప్పుడు రేపు అది కూడా మెడకు పడుతుంది వీళ్ళకు, ఖచ్చితంగా మెడకు పడుతుంది. ఎస్ రైట్, లైన్లో ఉండండి. పెడతారు చెప్పండి. ఎస్ లైన్లో ఉండండి ఒకసారి. ఇక్కడ దస్తగిరి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన స్టేట్మెంటు తర్వాత వీళ్ళు ఏదో డాట్స్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఏది గూగుల్ టేక్అవుట్ అని, తర్వాత కాల్ రికార్డ్స్ అని, వీటన్నిటిని కనెక్ట్ చేసే ప్రయత్నం చేసి తద్వారా చూస్తే అక్కడే పక్కనే వెయిట్ చేశారు, లోపలికి వెళ్ళారు, చంపారు, బయటకు వచ్చి కాల్ చేశారు. యాక్చువల్గా సిబిఐలు ఎక్కడ పప్పుల కాలేశారంటే ఫస్ట్ గూగుల్ టేక్అవుట్ సునీల్ యాదవ్ తీశారు. ఓకే. తీస్తే యూటీసీ టైమింగ్స్లోన 3:15, 3:12, 3:20 వివేకానంద రెడ్డి ఇంట్లో కనపడింది. ఓకే. అది తెల్లవారుజామున ఏఎం అనుకున్నారు వీళ్ళు. యూటీసీ టైమింగ్స్ని ఏఎం అనుకొని దాని ప్రకారం ఒక స్టోరీ రాసేసుకొని ముందు రంగన్నని ఇదంతా తీసేసుకొని ఒక స్టోరీ తయారు చేసుకున్నారు. ఓకే. ఎప్పుడు ఇది సుబోధ్ కుమార్ జైస్వాల్ గారు సిబిఐ డైరెక్ట్ అయినాక 25/5/2021 తర్వాత ఇవన్నీ జరిగింది. ముందు కాదు, ముందు చాలా పద్ధతిగా చేశారు. దీపక్ గౌర్ కానీ, సుధా సింగ్ కానీ మొత్తం బెంగళూరు వెళ్ళారు. బెంగళూరు ప్రాపర్టీ డిస్ప్యూట్ అంతా ఏ రాయిని వదలలే వాళ్ళు. ఓకే. ఇంకా నెక్స్ట్ వీళ్ళ వైపు వస్తున్నాయి రాళ్ళు, వీళ్ళ రాళ్ళని లేపి చూడాలి. నెక్స్ట్ సెకండ్ భార్యది అంతా, ఫస్ట్ భార్యది స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసేది, సెకండ్ భార్యది అంతా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ముందు బెంగళూరు కంప్లీట్ చేసి ఆమె దగ్గరకు రావాలి. అప్పుడు ఆయన వీళ్ళ అదృష్టం కొద్దీ సుబోధ్ కుమార్ జైస్వాల్ గారు రావడము, ఆయనకు సిబిఐ డైరెక్టర్గా వచ్చేకి ఒక అదే చీఫ్ జస్టిస్ ప్లస్ సిజే ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, అదే ప్రతిపక్షం లీడర్ ఉంటారు. అవును. వీళ్ళలోన చీఫ్ జస్టిస్ వాళ్ళకి సపోర్ట్ చేసినారు. నువ్వు ఆయన అపాయింట్మెంట్ అది కొడితే అన్ని ఇంగ్లీష్ పేపర్లో వస్తుంది. అవునండి. ఎన్వి రమణ గారు సపోర్ట్ చేస్తే ఈయనకు వచ్చింది అని, ఎందుకంటే ఏదో ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆయన మెన్షన్ చేస్తే ఆయనకి ఇచ్చారు సీనియర్. లేకపోతే కింద ఆస్థానకు అవకాశం ఉండింది. అది కూడా అంతా మన పాత పేపర్లో డిస్కస్ చేస్తే వస్తాయి. ఓకే. వచ్చినటువంటి మొత్తం స్టోరీ అంతా తిరిగిపోయింది. ఈ స్టోరీని తయారు చేసుకొని వాళ్ళు రంగనని ముందు ప్రిపేర్ చేసుకుని, ఎందుకంటే ఒక ఐ విట్నెస్ ఉన్నారు కదా. ఆ రంగన్న 2.5 సంవత్సరాలుగా ఒక 100-150 మంది పోలీస్ ఆఫీసర్లు ఇంటరాగేట్ చేశారు అతన్ని. సిట్ 1 కానీ, సిట్ 2 కానీ, సిబిఐలు కానీ. ఎప్పుడున్నా నాకు చెవుడయ్యా, గాఢ నిద్రలో ఉన్నా నేను, నాకు ఏమి వినిపించలేదు చెవుడు అతనికి. పైగా అన్ని అద్దాలు వేసుకుంటారు, ఏమి వినపడదు నాకు, నేను హ్యాపీగా నిద్రపోయినా అని చెప్తాడు. పిఏ కృష్ణారెడ్డి కూడా నేను పోయినప్పుడు అతను నిద్రపోతుండే అని చెప్తాడు. అవును, జరిగింది అది యాక్చువల్గా. తర్వాత ఆ స్టేట్మెంట్ ఇచ్చినాక కొన్ని టీవీలు చేస్తే నాకేం తెలియదండి, నాకు చెవుడు, నేను బాగా నిద్రపోయిన, గ్లాసులు వేసుకుంటే అదేం వినపడదు, ఎవరు చెప్పినారు, నేను ఏం చెప్పినానో నాకు తెలియదు అని చెప్పాడు అబ్బాయి. అఫ్ కోర్స్ ఇప్పుడు చనిపోయారు. అతనితో ఆయన కొడుకు ఇక్కడెక్కడో ప్రైవేట్ ల్యాబ్లో రంగడు అని అతన్ని పిలిపించి వాళ్ళిద్దరిని వారం రోజులు హోటల్లో పెట్టేసి గైనోవర్ అయిపోయి డబ్బిచ్చారా ఏమిచ్చారా అనేది మనకు తెలియదు. నేను ఇంకా అంత లోతుకు పోయి అతనితో ఒక స్టేట్మెంట్ ఇప్పించేసారు. తర్వాత అదే స్టోరీని ఒక నెల తర్వాత మన దస్తగిరితో చెప్పించుకున్నారు, లోపలికి పోయినట్లేదు అంతా. కానీ తర్వాత చూస్తే అది ఉదయం ప్లస్ గ్రీన్విచ్ టైం 5:30 గంటలు కలిపితే 8 సిల్లర్ అది. తర్వాత ఎవరైతే వీళ్ళకు గూగుల్ టేక్అవుట్లో టైమింగ్స్ ఇచ్చాడో మళ్ళీ అతను వెళ్తే లేదంటే అది యూటీసీ కలిపి 5.5 hours కలుపుకోవాలి అనుకుంటే పొద్దున 8 సిల్లర్. 8 సిల్లర్కి నిజంగా వివేకానంద రెడ్డి ఇంటికి వచ్చిపోయాడు సునీల్ యాదవ్ గారు. అతను సీన్లో ఉన్నాడని రాశారు ముందు, ఇది ఎవిడెన్స్ ఇది చూపించారు. తర్వాత అది లేదు, అంటే ఇప్పుడు సీన్లో ఉన్నాడా లేదని సునీల్ యాదవ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ లేనట్లే. ఇతని స్టేట్మెంట్ ఒకటే ఉంది, ఎవరిది, కో అక్యూజ్డ్ది, దస్తగిరి స్టేట్మెంట్కి రంగన్న స్టేట్మెంట్కు చాలా తేడాలు ఉన్నాయి. ఓకే. అంటే బయటికి పారిపోవడం కానీ, ఇండ్లు వెతకడం కానీ. రంగన్న ఏమంటాడు, నాకేదో శబ్దం వస్తే అసలు వినపడదు, శబ్దం వస్తే నేను పోయి పార్క్ వైపు వాకిలి అంటే ఉత్తరం వైపు వాకిలి, ఆడ డోర్ కొద్దిగా తెరిసి కిటికీ పక్కన ఉన్న కర్టన్ కొంచెం తెరిచినట్లుండింది, యాక్చువల్గా మొత్తం మూసినారు. చూస్తే హాల్లోన వాళ్ళు ఏదో వెతుకుతా ఉన్నారు పోటుకున్న వాళ్ళ మాదిరి అని. వాళ్ళు దస్తగిరి స్టేట్మెంట్ ప్రకారం బెడ్రూమ్లో జరిగింది ఇదంతా. ఎత్తుకున్నది బెడ్రూమ్లో జరిగింది. తర్వాత బయటకు పోయేటప్పుడు రంగన్న ఏం చెప్తాడు, ఏదో సరే అని నేను చెట్టు దాపున కూర్చున్నా, వాళ్ళు ఆ పార్క్ వైపు అంటే నార్త్ వైపు వాకిల నుంచి నలుగురు ముందు ముగ్గురు బయటకు వచ్చేసి పరిగెత్తిపోయారు.
ఆఖరిన గంగిరెడ్డి పంచె కట్టుకుంటూ వచ్చాడు. నేను గంగిరెడ్డిని ఆపి అడిగి ఎవరు వాళ్ళు పోయిందంటే ఆడు నన్ను తోసేసి నా కొడుకు నువ్వు ఏదన్నా చెప్తే నీ ఎంత దోస్తా అని చెప్పేసి వెళ్ళిపోయినాడు అని చెప్తాడు. ఓకే. ఈ దస్తగిరి ఏం చెప్తాడంటే ఆయన చంపి డాక్యుమెంట్స్ అన్ని చూసి ఇంకా మనకి సరిపోయిన ఇవే మనకు అన్నాయి. బయటకు పోయినప్పుడు తూర్పు వైపు పోయి ముందు ఎర్రగంగిరెడ్డి తెరిచి ఆయన బయటకు పోతే ఈయన బయటకు వచ్చిన శబ్దం చూసి నిద్రపోతున్న రంగన్న ఎవరు అన్నాడు. మమ్మల్ని చూడకముందే మేము వెనక పారిపోయినాము ఫ్రంట్ డోర్ నుంచి అని చెప్తాడు. ఏది కరెక్ట్ అని? ఇద్దరు 164 తీశారు. వాడేమో ఐ విట్నెస్ అని చెప్తున్నాడు, ఇతనేమో అప్రూవర్ అని చెప్తున్నాడు. ఏది నిజం? రెండవది వచ్చేసి ఈ వివేకానంద రెడ్డి ఇంట్లోకి పోయి లోపలికి బెడ్రూమ్లోకి పోయిన తర్వాత ఉమాశంకర్ రెడ్డి ఇక్కడ ఒకటి నరికినాడని చెప్తాడు. 3 దెబ్బలు. యాక్చువల్గా ఆయనకి ఇక్కడ కూడా ఉన్నాయి, 6 దెబ్బలు ఉన్నాయి ఈ తల మీదనే. ఈడ ఒక 4 దెబ్బలు ఉన్నాయి, 4-5 ఉన్నాయి. ఈ నరికినప్పుడు యాక్చువల్గా ఈ ఏరియా పట్టినప్పుడు ఇంత ఎడల్పు ఓపెన్ అయిపోయి మెదడు బయటకు వచ్చేసింది. వాస్తవం. ఓకే. చాలా స్మూత్ ఉంటుంది అక్కడ. ఆ 3వ దెబ్బకు మెదడు బయటకు, అన్నిటికీ బోన్ డీప్ ఇంజురీస్ అంటాం అది. ఇది మాత్రము మెదడు బయటకు వచ్చింది. ఎక్స్పోజింగ్ బ్రెయిన్ మ్యాటర్ బయటకు వచ్చేసేది. వచ్చిన తర్వాత ఈ ఉమాశంకర్ రెడ్డి ఏమో గజల ఉమాశంకర్ రెడ్డి ఏమో ఆ గొడ్డల్ని నరికిన గొడ్డల్ని ఈయన చేతికిచ్చి అరే ఈ లంజా కొడుకును కదలకుండా తోడి మేము అని వెతుకని ఇతనికి ఇచ్చి అతను కావిలు పెట్టేసి ఇన్లంతా డాక్యుమెంట్స్ కోసం వెతుకుతారు. ఓకే. ఇతనేమో డాక్యుమెంట్స్ వెతుకుతుంటే ఆ కాన్షియస్గా ఉండి వివేకానంద రెడ్డి ఏరా నా కొడుకులారా నా ఇంట్లో వెతుకుతున్నారు మీ ఎంతో దూస్తా అంటే ఇటు నరికితే ఇటు వరకు ఇంజురీ అయింది అంటాడు. ఏది పెన్ను పట్టుకొని రాసింది అదే. ఓకేనా? తర్వాత వాళ్ళకు 2 డాక్యుమెంట్లు దొరుకుతాయి. 1-2 మార్లు చూసుకుని ఇవే మనకు కావాల్సిందని నిర్ణయించుకున్న తర్వాత ఆ ముగ్గురు ఎవరు ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి అతన్ని ఒక మూలకు లాగి బెంచ్ దగ్గర పేపర్ ఏదో ఉంటే తీసి లెటర్ డిక్టేట్ చేస్తే ఆయన లెటర్ రాసేకి ఒప్పుకోకపోతే ముగ్గురు కూడా కొట్టేసి నువ్వు లెటర్ రాస్తే నేను వదిలేస్తామని చెప్పి ఆ లెటర్ రాసినాక తర్వాత బాత్రూమ్లు తీసిపోయి చంపేసినాము అంటారు. మెదడు బయటకు వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా కాన్షియస్గా కానీ బతికితే అంటే బ్రెయిన్ డెత్ అయిపోతారు. ఒకవేళ గుండె కింద కొట్టుకుంటుండొచ్చు కానీ కాన్షియస్గా ఉండదు. ఒక వివేకానంద రెడ్డి ఆయన స్టోరీ ప్రకారం ఆయన ఒక్కడే బతికి లెటర్ కూడా రాశాడు. అర్థమైందా? పైగా ఈ ఏళ్ళు ఇక్కడుంటే ఇటుకి ఇంత ఎడల్పు చీలిపోయింది. ఇంకా పట్టుకోవడానికి పెన్ ఎట్లా పట్టుకుంటాడు? లేకపోతే ఇలా అక్షరాలు రాస్తుంటే అది మొత్తం రక్తం ఉండదు. అక్షరాలు అమ్మటి రక్తం లేదు. ఆ పేపర్ పోయి రక్తంలో ఉన్నందుకు ఎడ్జెస్ రక్తం ఉంది. మరి ఏ విధంగా ఈమె డాక్టర్ కదా సునీతమ్మ, వానికి సపోర్ట్ చేస్తుంది కదా ఆయనకి ఇచ్చిన ఆయనకి అప్రూవర్కి ఈ పెద్ద లాయర్లను పెట్టి కోర్టు సంపాదించే లాయర్లను పెట్టి చేస్తుంది కదా. అరే అది ఎట్లా సంభవం అని. అందులో ఆమె పిఎం చేసేటప్పుడు కంటిన్యూగా ఉంది, ప్రతి ఇంజురీ చేసింది ఎంత లోపల పోతున్నాయని. పిఎం చేసేటప్పుడు డాక్టర్లు ఆ వీడియోలు చూస్తే తెలుస్తూ ఉంది. మరి అదే అన్ని అబద్ధాలే చెప్పి అన్ని అసంబద్ధమైన చేస్తే ఏ విధంగా నమ్ముతా ఉంది అది? ఇంకో పెద్ద లాజిక్ నాకు అర్థం కాని లాజిక్ ఏంటంటే ఏం డాట్స్ చేస్తారు వాళ్ళు? అవును, వివేకానంద రెడ్డిని చంపి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఒక ఐ విట్నెస్ డైరెక్ట్గా ఉన్నప్పుడు అక్కడ అంతా చేసుకోవాల్సిన అవసరం ఏమి? ఈయన చంపేసి వెళ్ళిపోతారు కదా వాళ్ళు. అంటే నా డౌట్ ఇప్పుడు ఆయన ఒక దెబ్బ కొడితే చచ్చిపోతాడు ఈజీగా. అతను కూడా చాలా రోగి. అవును. ఈవెన వివేకానంద రెడ్డిని కూడా నరికి సంపాల్సిన అవసరం ఏముందండి? ఆయన కూడా హెల్త్ ఇష్యూస్. ఇద్దరు లోపలికి వెళ్తే జస్ట్ దిండుతో ఆయన చాలా బక్క మనిషి, ఒక దిండుతో గట్టిగా చేస్తే సఫికేషన్స్ చచ్చిపోతాడు. అవును. అంత నాయన సంపాల్సిన అవసరం ఏముంది? అయితే ఒక హైడ్ అసాసిన్ తప్ప అది ఆ క్వశ్చన్ నాకు యాక్చువల్లీ చాలా ఉన్నాయి ఆ క్వశ్చన్స్. ఒక్కసారి ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నిజంగానే ఇంటి వ్యక్తులే చంపలేదు అన్న దానికి సంబంధించి మనకు ఒక క్లారిటీ వచ్చిన నేపథ్యంలో ఎవరు వచ్చి చంపే అవకాశం ఉంది, అంత క్రూరంగా చంపేటప్పుడు వివేకానంద రెడ్డి గురించి తెలిసిన వాళ్ళు అలా చంపే అవకాశం ఉంటుంది అన్నది కూడా ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రాఘవరెడ్డి గారు, ఇక్కడ ఖచ్చితంగా 2 అంశాలు అయితే కనిపిస్తాయి. ఒకటి, ఫినాన్షియల్గా ఆయన్ని భారీ స్థాయిలో దెబ్బతీసి ఆయన అంటే ఒక్క రూపాయి కూడా బయట నుంచి ఎక్కడి నుంచి రాకుండా ఆపేసే ప్రయత్నం సునీత చేశారు. దాని కారణంగానే ఆయన కుటుంబంతో కూడా బాగా అంటే ఆల్మోస్ట్ మాట్లాడడం కూడా మానేశారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఏదో ఒక బెంగళూరులో ఒక ఏమంటారు ఒక సెటిల్మెంట్ చేయాలి, ఆ సెటిల్మెంట్ ద్వారా వచ్చిన డబ్బులతో ఈ ఫ్యామిలీని మొత్తం సెటిల్ చేద్దామనే ఆలోచనలో వివేకానంద రెడ్డి ఉన్నారు. మర్డర్కి అది కూడా ఒక కారణం అయి ఉండే అవకాశం ఉంది అన్నదాన్ని ఒక వర్షన్ తెరపైకి తీసుకొచ్చారు. అదేంటి, దాని మీద మీకు సమాచారం ఉందా? నాకున్న సమాచారం ప్రకారము నేను ఈ కేసులో ఆలోచన చేసిన దాని ప్రకారం ఇది ఒరిజినల్ గా చేసింది చంద్రబాబు నాయుడు గారికి, సునీతకు తెలుసో తెలియదు కానీ నర్రా రాజశేఖర్ కు, శివప్రసాద్ రెడ్డికి, వీళ్ళకు మొత్తం క్లారిటీ ఉంది.
ఓకే. వాళ్ళ ఇద్దరిని దుట్టు చేతిలో పట్టుకొని చంద్రబాబు నాయుడు చేసేటటువంటి వ్యవహారంతో ఈ కేసు తలక్రిందమైపోయి మొత్తం కేసే ఏమి నీరు గారిపోయింది. ఓకే. ఓకే. దీనికి అప్పటి చీఫ్ జస్టిస్ ఇప్పటి పొలిటికల్ అఫేర్స్ కమిటీ మెంబర్ ఇప్పుడు ఆయన. అవునా? అప్పుడేమో చీఫ్ జస్టిస్ ఉన్నాడు, ఇప్పుడేమో టీడీపీ పొలిటికల్ అఫేర్స్ కమిటీ మెంబర్ అయ్యాడు ఇప్పుడు ఆయన. దీనికి ఈ రాష్ట్రానికి పట్టిన శని ఆయన చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి దేన్నన్నా ఏమన్నా చేయగలుగుతారే. అంటే ఇక్కడ వాళ్ళు 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు, సీఎంగా ఉన్నారు, మరి వాటిని ఎందుకు ఉంటే కనీసం జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా పెట్టనీయకుండా చేశారు. ఓకే. అప్పుడు ఒకటి పెట్టి ఒక ఉండే కదా ఆయన పేరు రమేష్ ఏమో గడ్డల రమేష్ ఏం చేయనిచ్చింది ఆయన. అక్కడ ఆయన ఉండే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న ఈయన ముఖ్యమంత్రి కంటే ఎక్కువ పవర్ఫుల్ అయిపోయా కోర్టుల ద్వారా. ఇంగ్లీష్ మీడియం ముందుకు తీసుకుపోయగలిగిరా, 3 రాజధానులను ముందు తీసుకుపోయగలిగిరా, ఏముంటుంది చెప్పు. అందుకు చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి సరే మరి కోర్టులో ఒక్కడు ఉంటాడా, 2 ఉంటాడా తెలియదు, ఇటువంటి మూర్ఖులు తెలియదు నాకు. కానీ తప్పుడు రాజకీయం. నీవు ఏజేంది ఆ పిల్లలను పట్టుకొని వాళ్ళ చుట్టూ పట్టుకొని మీరు మిమ్మల్ని మొత్తం లోపడి చేస్తామని చెప్పి వాళ్ళతోటి ఇప్పటికి కూడా ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని జపం చేసుకోకుండా బతకలేకపోతున్నామంటే 164 సీట్లు వచ్చినాక కూడా నీ స్ట్రాటజీ ఏంది, నీ ఏజ్ ఏంది, నీ ఉన్నటువంటి అనుభవం ఏంది, చాలా తప్పు చేస్తుండు. కనీసం చివరి దశ లోపడినైనా మంచి పేరు తెచ్చుకొని చనిపోవాలి. అది కూడా లేదు కదా. ఇది పూర్తిగా ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి సంబంధించి 2వ భార్య గురించి ఆస్తుల గురించి జరిగినటువంటి వ్యవహారము రేపొద్దున బయటకు వస్తుంది చూడండి మీకు. ఓకే. దీన్ని రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, జగన్ గారి కుటుంబానికి, అవినాష్ కుటుంబానికి ఇచ్చే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ ను చంద్రబాబు నాయుడు కానీ వారించే ప్రయత్నం చేయలేదా కుటుంబ సభ్యులు ఎవరు? ఎందుకంటే అవినాష్ పేరు చెప్తున్నావు నువ్వు, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తున్నావు, చివరికి అంటే చాలా భయంకరమైన అక్రమ సంబంధాలను కూడా దీనిలో కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు, ఘోరమైన మాటలు మాట్లాడుతున్నారు. సో కుటుంబ సభ్యులు ఎవరు వారించే ప్రయత్నం చేయలేదా? అప్పుడు వాళ్ళు ఏమన్నారు అసలు? ఇప్పుడు అందులో విమలమ్మ గారు ఉన్నారు, టీవీ సుబ్బారెడ్డి గారు ఉండే, వైవి సుబ్బారెడ్డి గారు ఉండే, వీళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు అసలు ఎవరి మాట వినకుండా రాక్షసులు లెక్క మారిపోయి మీరు పసుపు రంగు చీర కట్టుకొని తిరుగుతా అంటే ఎవరేం చేస్తారు చెప్పండి. అవును, షర్మిలమ్మ మొండిది. ఇంత మొండితనం ఉండొద్దు. మంచి గురించి మొండిగుండ్రి. రాజారెడ్డి గారు కూడా మొండిగుండే. ఎవడన్నా అన్యాయం చేస్తే వాళ్ళను కొట్టి బీదలకు ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన. రాజశేఖర రెడ్డి గారు కూడా మొండిగుండే. 24 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీతో పోరాడి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఆయన. అవును, అది ప్రజల గురించి మొండి. ఈమెదేం మొండి? పొద్దునోడు మాట్లాడతావు, పొద్దునోడు మాట్లాడతారు, ఏం మాట్లాడతారు అర్థం కాదు. ఇప్పుడు కడప ప్రజలు నీకు తీర్పిచ్చేసారు, తప్పు అని తీర్పిచ్చేసేసారు. అవును, ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఇవాళకి కూడా ఇంకా ప్యాకేజ్ ప్లాన్ లో ఏం దిగజారిపోతావు? నీకు ఏం తప్పించిపోయిండు రాజశేఖర రెడ్డి గారు? ఫైనల్ అవుట్కమ్ ఏదో వచ్చే అవకాశం ఉందంటారు మీరు? కన్క్లూజన్ యాక్చువల్లీ అంటే నేను కొద్దిసేపు టైం తీసుకుంటాను చెప్పాను మిమ్మల్ని. సో ఫైనల్ కన్క్లూజన్ మీరు ఏం చెప్తారు? ఫైనల్ అవుట్కమ్ ఏమొచ్చే అవకాశం ఉందంటారు? న్యాయం బయటికి వస్తుంది, వీళ్ళ డ్రామాలు బయటపడుతున్నాయి. సిబిఐ కోర్టు కూడా క్లియర్ గా చెప్పింది, సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది, విచారణ అయిపోయింది, ట్రయల్స్ ఉంటాయని చెప్పింది, కొత్త పేర్లు ఏమి లేవు అని వాళ్ళు చెప్పినాక కూడా మళ్ళీ ఇవాళ వీళ్ళు ఇప్పుడు గల్లము ఆశ ఎట్లా? అదే కదా, సరిపోయేప్పుడు దిప్పుడు గల అక్కడ ఆపుతారు చూడు. అవును అవును, అట్లా ఇంకా ఆశలు ఏమన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు బయటికి రావాలి, అవినాష్ ఏంది ఇది? ఏం దుర్మార్గం ఆలోచన చెప్పండి. నిందితులుగా వీళ్ళు ఉండడం కన్నా అనుమానితులుగా ఉండి తద్వారా రాజకీయ లాభాలు ప్రయోజనాలు పొందాలనే ప్రయత్నం ఉన్నదన్నదే చాలా మంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు. మీరు దాన్ని ఏకీభవిస్తారా వాళ్ళతో? అంటే వీడు రాజకీయ వీళ్ళకు ఉన్నది, వీళ్ళకి అవ్వబ్బ నిజంగానే రాజకీయంగా ఏమైనా అవుతారంటే అది కూడా కాదు కదా. అవును, ఎవరు లాభం కోసం, ఎవరో చంద్రబాబు నాయుడు గారి లాభం కోసము, రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి గురించి లాభం కోసము, రాజశేఖర రెడ్డి గారి సావును కూడా కోరుకున్నటువంటి వాళ్ళ కోసము నువ్వు తగునామని చెప్పి ఆ మంచి కుటుంబంలో ఆ కడుపుల పుట్టి ఇవాళ ఈ దరిద్రం ఆలోచన ఎందుకు నీకు? అవును, అంటే మీ ఆయన పాస్టరు, మన బ్రదరు, మంచిగా మీరు దేవుడి సేవ చేసుకుంటుండ్రు. ఎందుకింత ఈ దుర్మార్గం? మనకి అన్నిటి కారణము చంద్రబాబు నాయుడు గారండి. ఎంతమించి ఏం లేదు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి శని, రైట్, ఒక శని పోయింది అనుకుంటే ఇంకో శని ఉన్నది ఇప్పుడు. రైట్.
థ్యాంక్ యూ సో మచ్ Thank you. ఎస్ ఎస్ రాఘవ్ గారు. సో ఇక్కడ దస్తగిరిని కనెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. దస్తగిరి వచ్చాడు, పాపం ఆయన అప్రూవర్గా మారితే ఏం ప్రయోజనం వస్తుంది అనే విషయం గురించి ఈ మధ్యకాలంలో ఏం discussion. ప్రయోజనమే వస్తుంది? మామూలుగా అప్రూవర్ అనేది పాత సిఆర్పిసిలోన సెక్షన్ 306 మ్మ్. దాని ప్రకారం ఆ ప్రొసీజర్ సెక్షన్ 306 సబ్ సెక్షన్ 4 ప్రకారము ఓకే. అప్రూవర్ అయిన వాడు జైల్లో ఉంటే మ్మ్. ఈ మొత్తం ట్రయల్ అయ్యేంత వరకు వాడు అయిపోయేంత వరకు జైల్లో ఉండాల్సిందే ఓకే. ఆ. అరెస్ట్ అయితే. మ్మ్. అరెస్ట్ అయినాక ఆ కేసులో అరెస్ట్ అయితే బెయిల్ ఏం రాదు కదా, వాళ్ళని అప్రూవ్ చేస్తే వాడు ఈ ట్రయల్ ఇప్పుడు కూడా జైల్లోనే ఉండిండే. ఓకే. కాబట్టి ముందే అగ్రిమెంట్ అయినారు, మిమ్మల్ని అరెస్ట్ చేయము, ఓకే. నీకు యాంటిసిపేట్ బెయిల్ ఇప్పిస్తాము, తర్వాత అప్రూవర్గా. మ్మ్, మ్మ్, మ్మ్. ఈ బేరం ఇతనికే కాదు, మిగతా ముగ్గురు ముద్దాలకు కూడా పెట్టారు. ఓకే. వాళ్ళు ఒప్పుకోలేదు, ఇతను ఒప్పుకున్నాడు. వాళ్ళు ఎందుకు ఒప్పుకోలేదంటారు అసలు? ఒప్పుకోవాలంటే మేము చేయలే, ఎందుకు మాకు ఆ చెడ్డ పేరు మ్మ్. అని వాళ్ళు ఒప్పుకోలేదు. ఎవరు గజ్జల ఉమాశంకర్ రెడ్డికి పెట్టినట్లు నాకు తెలుసు, ఓకే. సునీల్ యాదవ్కు ఇదే బేరం పెట్టారు మ్మ్. అప్రూవర్ గమ్మని, ఇతనికి పెట్టారు. ఓకే. ఎర్రగంగి రెడ్డి అంటే ఆల్రెడీ బయట ఉన్నాడు. అవును. సరే అతను చెప్పినాక ఓ స్టోరీ అల్లిచ్చారు నీట్గా. వాళ్ళ ఉద్దేశం ఏమంటే ఎర్రగంగి రెడ్డిని కూడా ఎందుకు పెట్టినారు కేసులు అంటే, ఎర్రగంగి రెడ్డి ఉంటేనే డి శివశంకర్ రెడ్డికి ఎర్రగంగి రెడ్డికి ముందు రోజు కాల్స్ ఉన్నాయి. ఓకే. ఈ ఎలక్షన్ కదా, అవును. ఈయన పొలిటికల్ సెక్రటరీ మాదిరి వైఎస్ వివేకానంద రెడ్డికి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అవినాష్ రెడ్డికి పొలిటికల్ సెక్రటరీ. వాళ్ళిద్దరూ రేపు ఎక్కడ మీరు ఎక్కడ పోతారు, పెద్దసారి ఎక్కడ పోతాడు, చిన్నసారి ఎక్కడ పోతారు, ఎలక్షన్ అది. అవును, ఎలక్షన్ టైం. రోజు మాట్లాడుకుంటారు, గంటలు గంటలు మాట్లాడుకుంటారు, రోజు 10 కాల్స్ ఉంటాయి వాళ్ళిద్దరికి తప్ప ఇంకెక్కడ కానీ ఈ ముద్దాలకు లేవు కాల్స్, శివశంకర్ రెడ్డికి కానీ ఎవరికి కానీ. అందుకు ముందు ఇతన్ని దాంట్లో అతను సీన్లో పెట్టేసి దాన్ని ఇన్వాల్వ్ చేసి ఈయనకు 40 కోట్లు ఆఫర్ చేసినట్లు, ఆయన చంపనీకి 40 రూపాయలు చాలు. 40 రూపాయలు టీలో ఏదైనా విషయం ఇస్తే ఎవడిచ్చినా కానీ తాగేస్తాడు, అంత మంచి వ్యక్తి. అంత మంచి వ్యక్తి. 3 రోజులు వరుసగా విషయం పెడితే కూడా పర్లే ఏం కాదు, లేదో కడుపు ఉందని తాగేసి చనిపోయే వ్యక్తి వివేకానంద. ఆయనకి 40 కోట్లు అవసరమా? 400 రూపాయలు చాలు. ఓకే. అట్లా పెట్టారు. అయితే తదనంతర కాలంలో గంగిరెడ్డి నేను అప్రూవర్ కార్డు ఒప్పుకోలేదు, చాలా ప్రెజర్ పెట్టించారు. ఎక్స్ మినిస్టర్స్ చాలా మంది చేశారు, ఆ పెడపెంటి కాపులు అని ఏదో ఉంటుంది వాళ్ళ గ్రూప్లోనే చాలా ప్రెజర్ తీసుకొచ్చారు. ఓకే. అరే నేను కానీ అప్రూవర్ అయితే అది ముఖ్యంగా నెంబర్ 1 అంత అబద్ధము. అవినాష్ రెడ్డి వాళ్ళు పూర్త అమాయకులు. ఒక ఎంపీ సీట్ కోసం వాళ్ళు ఏం చెప్తారు, అసలు సీట్ ఇచ్చేవాడే వాళ్ళ జోగులు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అవును. ఓన్ కజిన్ అసలు సీట్ ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకా ఈయనకేం సంబంధం అసలు? అంతే కదా. వివేకానంద రెడ్డికి ఏం సంబంధము? సో ఎక్కడో ఒక చోట అంటే నిజంగానే వీళ్ళు చంపారా లేకపోతే చంపామని చెప్పడం ద్వారా వచ్చే, ఎందుకంటే ఇవాళ నేను మొన్న ఒక ఏదో విన్నాను నేను, దాని ప్రకారము ఐస్ క్రీమ్ బండి నడుపుకునే దస్తగిరి ఇవాళ 100 కోట్లకు ఆసామిగా మారాడు, కాన్వాయిలు వేసుకొని తిరుగుతున్నాడు, ఎక్కడ పడితే అక్కడ ఆ పేరు తెలియదు. కానీ అతను అప్రూవర్ అయిపోతేనే అతను కాన్వాయి కథ కమామీసు ట్రాక్టర్లు దర్జా ఎక్కడ చూసిన పంచాయతీలు, నేను దస్తగిరి వివేకానంద రెడ్డిని చంపినోడిని ఫోన్ ఎత్తడమే ఇవన్నీ ఉండాయి. ఇప్పుడు ఏదో తగ్గిపోయినట్లున్నాయి కొద్దిగా. ఇప్పుడు ఆయన ఫోన్ కూడా ఎత్తడం లేదంట, అతనికి ఫైనాన్స్ చేసేవాళ్ళు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఓకే. అది జరిగింది. ఈ ఎర్రగంగి రెడ్డి ఒప్పుకోలేదు అప్రూవర్ గారికి. తర్వాత వాళ్ళు ముఖ్యంగా అనుకునేది కంప్లైంట్ ఉన్నాడు ఎంవి కృష్ణారెడ్డి పిఏ గారు, ఆయన ఒప్పుకోలేదు. అసలు వాళ్ళ అమాయకులు అసలు లోపలికే రాలేదు, వాళ్ళు వచ్చి క్లీన్ చేయించమని నేను ఎలా చెప్తాను, తప్పు నేను చెప్పను, సూర్యుడు పడమడ పొడిచినా కానీ నేను అబద్ధం చెప్పనని ఆయన చెప్పాడు. అప్పటి నుండి వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చేసి ఇంకా నానాక గందరగోళం చేసేసారు కేసు ఇన్వెస్టిగేషన్. చాలా సింపుల్గా అయిపోతుంది అనుకున్నాను. ఎందుకంటే 40 కోట్లు ఈయనకు అన్నట్టు ఎర్రగంగిరెడ్డి పోయి చెప్పేస్తే అయిపోతుంది. దానికి ఇప్పుడు కాన్స్పిరసీ అంటే మీటింగ్ ఆఫ్ మైండ్స్ అనేది ప్రూవ్ చేయాలి ఎవడైనా కానీ. ఇది ఎక్కడ ప్రూవ్ చేశారు? చేయలే. 40 కోట్లు అంటే 40 కోట్లది ట్రాన్సాక్షన్ నువ్వు ప్రూవ్ చేయాలా, ఎక్కడ చేసినావు చేయలేదు. ఇప్పుడు ఒక చెత్త మోటివ్ పెట్టారు అంటే ఎంపీ సీటుకి అడ్డం వస్తాడు అని. ఎంపీ సీటుకు ఈయన ఎందుకు అడ్డం వస్తాడు? వాళ్ళ అమ్మ మీద పోటీ చేసి తర్వాత జగన్ దయాదాచిన్యాలతో వచ్చి పార్టీలో ఉన్నాడు వేరే. ఎందుకంటే ఆయనకు పులివెందుల పార్టీలు జనాలు కావాలా, ఆయన కాంగ్రెస్ నుండి ఎవడు పట్టించుకుంటాడు, మళ్ళీ ఆయనే అడుక్కొని వచ్చాడు పార్టీలోకి. జగన్ దయాదాచిన్యాలతో వచ్చాడు, జగన్ దయాదాచిన్యాలతో ఆయనకి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చాడు. ఎవరికి 175 ఎమ్మెల్యే సీట్లు 25 ఎంపీ సీట్లు కేవలం జగనే ఇస్తాడు, ఆయన దయాదాచిన్యాలు చేస్తాడు. వివేకానంద రెడ్డి ఎవరు? కనీసం ఆ సెలక్షన్ కమిటీలో మెంబర్ కూడా కాదు. అవును, కరెక్ట్. అది కూడా ఇప్పుడు ఈమె అడుగుతుంది కదా జగన్మోహన్ రెడ్డిని విచారణ చేయండి, విచారణ చేస్తారు. సిబిఐలకు అదే ప్రాబ్లం అయింది. ఇప్పుడు పోయి మేము విచారణ చేస్తాం, కొత్త బ్యాచ్ కదా, పాత బ్యాచ్ లేదో పెంట పెట్టిపోయారు. కొత్త బ్యాచ్ పోయి అడిగితే
పోతేనే ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సింది ఎంపీ సీటు గురించే కదా, అవును. అసలు ఇంకా అక్కడ- మోటివ్ కదా ఆయన అవును. కదా. అంటే ఎవడా చెప్పింది మా చిన్నాయనకి ఏం సంబంధం ఎంపీ సీటు, నేను ఆయనకి ఇవ్వాలనే ఎవరికి ఇవ్వాలని నేను ఇవ్వాలి, ఇవ్వాలి. అవును. అసలు ఆయన కమిటీలో మెంబరే కాదు. యాక్చువల్గా మా చిన్నాయన అవినాష్ కోసం పని చేస్తూ ఉన్నాడు. ఆయన ఇన్ఛార్జి జమ్మలమడు కాన్స్టిట్యున్సీకి, జిల్లా అంతా ఓవరాల్ ఇన్ఛార్జి జమ్మలమడుకు స్పెసిఫిక్గా, ఎందుకంటే ఆదినారాయణ మినిస్టర్ పూర్తి చేస్తున్నాడు కాబట్టి Yes. ఆయన సైన్యాధ్యక్షుడు ఉన్నట్లున్నాడు. ఆయన ఎందుకు అసలు ఆయన ఎప్పుడు చెప్పలేదు ఆయన అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేశాడు. అవును. చనిపోయే ముందు రోజు కూడా నల్లబసాయపల్లికి అవును. మడూరుకి ఆయన వెళ్ళి వెళ్ళి 300 ఇండ్లలో ఒక తెలుగుదేశం నుంచి ఒక రెడ్డిని పార్టీలోకి నల్లబసాయపల్లిలో పార్టీలోకి చేర్చుకొని 300 ఇండ్లకు చేశారు. నేను ఆ ఊర్లోకి పోయా, అదే. ఎందుకంటే సిబిఐలో వాళ్ళని ఎగ్జామ్ చేయలే. ఓకే. ఆ రోజు రఘురామరెడ్డి ఎక్స్ఎమ్మెల్యే మైదుకూరు, ఆయన కొడుకు అశోక్ రెడ్డి ప్లస్ 300తో పాటు ఈయన 300 ఇళ్లకు చేశాడు. సాయంత్రం 3 గంటల నుంచి 6, 6:30, 7 గంటల వరకు అదేనండి. అవును. ఇండిల్లో తిరిగి చేశాడు. వాళ్ళని మాత్రం సిబిఐలు చేయరు, ఎందుకంటే చనిపోయేకి కొన్ని గంటల ముందు మా పిల్లోడు అవినాష్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నాడు, అన్న ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాడు రఘురామరెడ్డి అన్న. ఈసారి మీరు ఇద్దరికి ఓట్లు వేయాలా, మన జగన్ని సీఎం చేయాలని ఇంటికి 300 ఇండ్లకు నేను 20 ఇండ్లు నేనే తిరిగా కావాల్సి, 20 ఇండ్లు ఇదే డైలాగ్ చెప్పారు. మా పిల్లోడు అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. మరి ఎందుకు నువ్వు వాళ్ళని ఎగ్జామ్ చేయవు సిబిఐలు? వాళ్ళకి ఎక్కడైతే వ్యతిరేకత వస్తుందో అది చేయరు. ఓకే. ఎవడో దారిన పోయే దానాయని పెట్టుకుని, అవును ఆ రోజు టీ తాగేటప్పుడు సార్ చెప్పాడు మాకు ఈసారి అవినాష్ రెడ్డికి సీట్ లేదు, నాకే సీటు, లేకపోతే విజయమ్మకి సీటు, శర్మిలమ్మకి సీటు అని చెప్పాడని XYZ దారిన పోయే దానాయల్ని ఎగ్జామ్ చేస్తే అది ఎవిడెన్స్ అంటే ఎవరు నమ్ముతారు రేపు? నీకు సీట్ ఇచ్చేవాడిని హెడ్ ఆఫీస్లో అడుగు, వైఎస్ఆర్సీపీ హెడ్ ఆఫీస్లో, లేకపోతే జగన్ కాకుంటే ఇంకా ఎవరు మెంబర్స్ వాళ్ళు కదా చెప్పాల్సింది. అవును. ఫైనల్గా ఇప్పుడు ఒక క్వశ్చన్ చాలా మందికి ఉంది, అంటే మోటివ్ అన్నది ఫైనల్గా లబ్ధిదారుడు ఎవరు అన్నది. దీనికి సంబంధించి రాఘవరెడ్డి గారు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. నరేంద్ర రాజశేఖర రెడ్డి మోటివ్ అనేది అవినాష్ రెడ్డికి పెట్టిన మోటివ్ ఎంపీ సీట్, అది నవ్వుతారు అందరు. ఎంపీ ఆల్రెడీ ఆయన సిట్టింగ్ ఎంపీ 1,60,000, 1,70,000తో ముందు గెలిచాడు. ఈ ఈ ఈ ఈ ఎలక్షన్స్లో 3,60,000తో గెలిచాడు. మొన్న ఇద్దరు చెల్లెళ్ళు ఈ మా నాయన చంపినాడు తిరిగితే కూడా 60,000తో గెలిచినాడు. ఇంత వ్యతిరేకంగా ఇంత డిజాస్టర్ జరిగితే కూడా వైఎస్ఆర్సీపీకి 60,000 మెజార్టీ గెలిచాడు. అతనికి ఎంపీ సీట్ ఇవ్వకుండా ఎవరికి ఇస్తాడు? ఫైనల్ గా చార్జ్ షీట్ చూసి పద్ధతి దాన్ని చూస్తే అది మోటివ్ కాబట్టి ఆయనకేం లేదు. పైగా వివేకానందతో ఆస్తి గొడవలు ఏం లేవు వాళ్ళకి. అవును. ఏం అసలు వాళ్ళకి అవసరం లేదు. పైగా ఆయన యుద్ధంలో సైన్యాధ్యక్షుడు ఉన్నట్ల, అవును. మరి పాండవులకు కృష్ణుడు ఉన్నట్లు ఉన్నాడు. ఆయన మొత్తం చేసుకొని జిల్లా అంతా చూస్తున్నాడు. అవినాష్ రెడ్డికి ఆయన ఉండి ఆయన ప్రచారం చేస్తేనే ఈజీ అవుతుంది. అవును. ఎలక్షన్స్ అప్పుడు ఎందుకు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, అధికార పక్షం తెలుగుదేశం ఉంది. ఆయన ప్రజెన్స్ అనేది అవినాష్ రెడ్డికి 100 భాగాలు అవసరము. ఆయన బతుకుండడం ఎందుకు చంపుకుంటాడు? అదే కదా, మీనింగ్లెస్ కదా అది. కాబట్టి అవినాష్ రెడ్డిది అట్లా తీసేయి. ఇక ఈ సైడ్ చూస్తాం, రెండో భార్య, ఓ కొడుకు. ఆమె స్టేట్మెంటు 3 రోజులు ఎగ్జామ్ చేసి 25 పేజీలు 30 పేజీలు ఉంది. దాంట్లో వెరీ క్లియర్గా చెప్పింది ఆమె. ఎందుకంటే ఆమె కొడుకు సెటిల్ చేసేకి చాలా కష్టపడినాడు. ఎందుకంటే 9 పైసలు లేదు ఈయన దగ్గర. చెక్ పవర్ తీసేశారు. జోబులో హైదరాబాద్కి వస్తే 5,000 10,000 పెట్టి పంపిస్తారు. పులివెందులకు వస్తే ప్రకాష్ రెడ్డి అన్న బంక్లో, వైఎస్ ప్రకాష్ రెడ్డి అన్న బంక్లో డీజిల్ అప్పు, కిరాణా షాప్ అప్పు, ఇంట్లో సర్వెంట్ మేట్స్కు, అగ్రికల్చర్కి హైదరాబాద్ నుంచి డబ్బులు వేస్తారు. ఈయనది ఏమి డబ్బు పెత్తనం. ఎందుకంటే ఈయన ఇస్తే రెండో భార్యకు రోజు నెలకు 1,00,000 ఖర్చు అవుతుంది ఒక ఇండ్లు మెయింటెనెన్స్కే, ఇంటికి. ఆ అమ్మాయి స్టేట్మెంట్ ప్రకారమే. ఇంకా రంజాను ఇట్లాంటివి వస్తే ఇంకా ఎక్కువ అవుతా ఉంది. ఎందుకంటే ఆమె ఒక్కతే కాదు, ఆమె కుటుంబం ఆమెకు సపోర్ట్గా ఉంది అక్కడ. అందుకోసం ఈయనకు చెక్ పవర్ అన్ని తీసేసేసారు. వీళ్ళు డబ్బు 9 పైసలు లేకుండా చేశారు. ఆమె కొడుకుని సెటిల్ చేసేకి అతను బెంగళూరుకు పోయి 8 crores ఒకటి ప్రాపర్టీ సెటిల్మెంట్కి పోయినాడు. అది అట్టర్ ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయి పాపం ఈయన అనుచరుడు వెంకటరమణ అంతాడు 24 లక్షలు ఇచ్చి పీటర్ క్యాడీ అనేతోనికి బ్రోకర్కి, అవి ఈయన దాని అతి కష్టం మీద వెనక్కి తెచ్చుకున్నారు. అవి ఈయన చనిపోక 2 రోజుల ముందు లాస్ట్ సెటిల్మెంట్ అయిపోయింది. అక్కడ ఒక పైసా రాయలే. తర్వాత సునీల్ యాదవ్ అది ఎప్పుడైతే రాదని తెలుసుకున్నాడో, సునీల్ యాదవ్ డైమండ్స్, అది ఒక చీటరు, ఎవరో సమ్ XYZ మా ఫ్రెండ్ డైమండ్స్ దొరికినాయి, మీరు అమ్మిస్తే మీకు కమిషన్ ఇస్తామని అతను ఈయన కార్లో, ఎవడో రిఫ్రాఫోడు ఈయన కార్లో తిరుగుతుంటే నేను నమ్మేసి అప్పులు ఇచ్చామనికి. అవునండి, కరెక్ట్. అట్లా దస్తగిరి వాళ్ళ మేనకోడలు మేనమామ కూతురుతో కూడా 16 లక్షలు తెచ్చుకున్నారు 4 times ఇస్తామని ఆశాబీతో. ఓకే ఓకే ఇలా చేశాడు.
అతని పాలవాడి అవలాయి అయిపోయినాడు. డబ్బు లేకుండా పందింటి రాజశేఖర్ అనే స్టేట్మెంట్ నేను అవినాష్ రెడ్డి కూడా చెప్పాడు. అవును. వాళ్ళ ఇంట్లో అటెండరు రాత్రి తాగి డబ్బులు రాలేదని డబ్బులు అనుకుంటే మెట్ల మీద పడిపోయేవాడండి ఇంటి ముందర. నేను ఎన్నో మాటలు ఎత్తిపోయి లోపల పండిస్తున్నా. అది రాజశేఖర్కి కూడా చెప్పాను నేను. ఈ మధ్య తాగుడు ఎక్కువైపోయింది, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది, డబ్బులు లేకుండా కానీ వాళ్ళ అది ఇంటే కూడా ఆయనకేం డబ్బు ఇచ్చినది ఏం లేదు వాళ్ళు. ఓకే కదా అది ఉంది. కానీ ఆమె ఏం చెప్తా ఉంది, మమ్మల్ని ఏం సెటిల్ లేకపోతే లాస్ట్కి ఏం చెప్పాడు ఆయన లాస్ట్కు ఒక పంచాయతీలో వెరైటీస్ ల్యాండ్ వచ్చింది ఆయన 4 acres. ఓకే. అది ఇలా పేరు మీద చేయించాలనుకున్నాడు. అది గమనించిన శివప్రకాష్ రెడ్డి ముందు తన పేరు మీద తీసుకొని తర్వాత తన అక్క పేరుకి అయితే సౌభాగ్యం అక్క పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారని ఆమె స్టేట్మెంట్లు ఉంది, షమీం స్టేట్మెంట్. ఆ విధంగా అన్ని ఛానల్స్ మూసిపోయాక ఆయన ఏం ప్రామిస్ చేశాడంటే, ఎందుకంటే వివేకానంద రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఈవెన్ 1 acre ఉన్నా కానీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేర్లు పెట్టేసి 4 భాగాలు ఉన్నారు. సౌభాగ్యమ్మ, సునీతమ్మ, రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి పార్ట్నర్స్. దీంట్లో 1/4 నాకు షేర్ వస్తుంది, అది మొత్తం నేను నా కొడుకు రాసిస్తాను ఆమెకు ప్రామిస్ చేశాడు. ఓకే. ఆ ఇంట్లో ఉంటే ఎత్తకపోయిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అవే అని ఈ అలిగేషన్ ఇప్పుడు. ఎందుకంటే ఈ ఫస్ట్ దస్తగిరి అంటాడు డాక్యుమెంట్స్ తీసిపోయినాం కానీ అవేమో నాకు తెలియదు, నాకు చదువు రాదు కదా అంటాడు. తర్వాత ఇంప్రూవ్ చేసేసి అవి బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్. కానీ బెంగళూరు యాక్చువల్గా ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ వచ్చేసి 37 ACMM కోర్టులో CC నంబర్ 9079 ఆఫ్ 2013 యలహంక పోలీస్ స్టేషన్ కేసులో ఉన్నాయి లోపల. ఇప్పటికి కోర్టులో ఉన్నాయి అవి. ఆ కోర్టులో ఉండేవి ఈయన ఎక్కడ తీసుకుపోతాడు కాదు. ఎవరైతే వివేకానంద రెడ్డి సహాయం తీసుకున్నాడో వై రాధాకృష్ణమూర్తి అని శెట్టి గారు లిటిగేషన్ ఆయన కొడుకు మీద కేసు పెట్టాడు. ఎవరు హిమాచలపతి అనే అవతల పార్టీ వాళ్ళు. ఆ కేసులో సీజ్ చేశారు. ఈ రాధాకృష్ణమూర్తి ఏం చేశాడంటే కోర్టుకు అప్లై చేసుకొని సర్టిఫికేట్ కాపీలు తీసుకొని వాటిని ఈ వివేకానంద రెడ్డికి అవిచ్చి వ్యవహారం చేశాడు సెటిల్మెంట్ కోసం. సిబిఐలో పోయి ఇతని దగ్గర ఉన్న కోర్టు సర్టిఫికేట్ కాపీలు ఫోటోస్టాట్ తీసుకొని అతను అటెస్టేషన్ తీసుకొని ఒక పంచనామా రాసుకొని ఆ డాక్యుమెంట్స్ అతని దగ్గరే ఉన్నాయని వాళ్ళు ప్రూవ్ చేశారు. ఎవరు దీపక్ గౌరు, సుధా సింగ్ ఉన్నప్పుడు జరిగినవి. అంటే డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఒరిజినల్స్ ఏమో కోర్టు ఉన్నాయి, సర్టిఫికేట్ కాపీలు వెంకటప్రసాద్ దగ్గర ఉన్నాయి. రాధాకృష్ణ చనిపోయారు. ఇంకా ఈయన ఏమి తీసుకుపోతాడు, రౌండ్ సీల్ ఉండేది నోటరైజ్డ్ డాక్యుమెంట్స్. నోటరైజ్డ్ డాక్యుమెంట్స్. ఈయన ఏదో ఒక విల్లు రాశాడు, నోటరైజ్డ్ విల్లు. ఆ విల్లు తీసుకొని పోయారు. ఎవరు తీసుకొని పోయారు, ఎవరికి ఇచ్చారనేది తెలియదు. ఆ విల్లు ఏది ఉంటుంది, రెండో భార్యకు కొడుకే రాసి ఉంటాడు. ఎందుకంటే ప్రామిస్ చేశారు. చాలా మంది ఆ వీడియోలు చూసింటారు. ఆయన ఆడుకునేది పిల్లలు, ఆయన కొడుకులు లేరు. ఎందుకు ఆ కుటుంబము కొడుకు మీద చాలా విపరీతమైన ప్రేమ. ఆమెకు వాళ్ళు సందర్భాల్లో చెప్పాడు, జగన్కి మగపిల్లలు లేరు, నాకు మగపిల్లలు లేరు, జగన్ తర్వాత మాకు రాజకీయ వారసుడు ఈడే షెహన్సానే అని ఆమెకు ఎన్నో మాటలు చెప్పాడు రెండో భార్యకి. ఇవన్నీ కూడా కారణాలు. కానీ ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ జరిగిన తీరు పైగా నేను ఇంకొకటి చెప్తాను. ఆ తలుపు పగిలిపోయింది కదా, ఆ తలుపు మర్డర్ జరిగి శవం ఇంటికి వస్తేనే పోస్ట్ మార్టం అయిపోతేనే ఇంట్లో ఉన్న సర్వెంట్స్ని, పిఏ కృష్ణారెడ్డిని అందరినీ పోలీసులు ఎత్తిపోయారు, ఇంక్లూడింగ్ ఎర్రగంగిరెడ్డి. అవును. వాళ్ళు 15 రోజులు లోపల పెట్టుకొని తర్వాత అట్లా జైలుకి పంపించారు. జైలుకి పోయిన వాళ్ళని ఇంకా 15 రోజులు పెట్టుకొని ట్రయల్ చేశారు. వీళ్ళ దగ్గర ఎవరు లేరు, వీళ్ళు మాత్రమే ఉన్నారు, తల్లి, కూతురు, అల్లుడు ఆ ఇంట్లో. ఆ తలుపు పగిలిపోతే దాన్ని నిద్ర కూడా పోలేరు, దాన్ని రిపేర్ చేయాల్సిందే. రిపేర్ చేయించుకున్నారు వీళ్ళు. కానీ ఆ విషయాన్ని సిట్ 1కి చెప్పలేదు, సిట్ 2కి చెప్పలేదు, సిబిఐలో కూడా చెప్పలేదు ఇంతవరకు. తలుపు పగిలిపోయిందని మేము రిపేర్ చేయించుకున్నామని. అవి ముందు ఫోటోలు ఉన్నాయి, ఇప్పుడు ఫోటోలు ఉన్నాయి. ఆ రోజు సీన్ ఆఫ్ అఫెన్స్ 15వ తేదీ క్లూస్ టీమ్ తీసిన ఫోటోలు ఉన్నాయి, వివిధ రకాల ఛానల్స్ తీసిన వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, న్యూస్ వాళ్ళు అక్కడికి వెళ్ళిన వార్తాపత్రికల వాళ్ళు విలేకరుల దగ్గర అన్ని కలెక్ట్ చేశాను నేను. అప్పుడు ఉన్నాయి, తర్వాత వీళ్ళు మార్పించుకునే ఫోటోలు ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి. తర్వాత సిబిఐలో సీన్ రీకన్స్ట్రక్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్తాడు దస్తగిరి ఇస్తారు, ఇంతకుముందు వేరే ఉన్నాయి ఇప్పుడు మార్చేసినారని. అందుకు దస్తగిరి గారు కూడా సీన్ ఉన్నాడా లేదా నాకు అనుమానం. చెప్పించారని ఎందుకంటే తలుపు తోసుకొని పోయినారు, పోయినప్పుడు నీకు రీపెయింట్ నీకు తెలుస్తాయి కదా. నువ్వు రంగయ్య ఎవరు చెప్తున్నావు, నువ్వు ఒకటి చెప్తున్నావు. అసలు దెబ్బల గురించి సీక్వెన్స్ టాలీ కాదు. యాక్చువల్గా జరిగింది ఏమంటే నేను ఎన్ నంబర్ కేసెస్, ఫ్యాక్షన్ కేసులు అన్నీ కూడా విచారణ చేసినాం కదా. అతన్ని లోపలికి పోయి బాగా హింసించి ముందు లెటర్ రాయించారు.
సంపాలనే ఉద్దేశంతోనే Okay. లెటర్ రాయించేసి డివేట్ చేసేకి కేసు కన్ఫ్యూజ్ చేసేకి ఓకే తర్వాత నరికి చంపారు. ఓకే తర్వాత బాత్రూమ్లు వేసి బాత్రూంలో నరికింది ఇవి, హాల్లో నరికింది ఇవి, అవి ఓకే ఓకే కానీ వాడు చెప్పేది వేరే. ముందు First అక్కడ. హింసించారు, ఎలా హింసించారంటే అలా హింసించారు. అంత సులభంగా లెటర్ రాస్తాడు ఆయన, అవును. అది తలుచుకుంటేనే గుండె బాధ అనిపిస్తుంది. కానీ వాళ్ళకు కుటుంబానికి అవన్నీ ఏమి లేవు. వాళ్ళంతా వాళ్ళ ఏమి ఆశించారో కానీ నాకు ఆయనతో ఉన్న అనుబంధానికి ఆయన లెటర్ రాయించేకి ఎంత హింసించినారంటే దాన్ని తలుచుకుంటేనే చాలా దారుణంగా ఉంది. నరకడము చనిపోవడం ఏదో నిమిషాల మీద చనిపోయినాడు. జరిగిపోయింది. ముందు ఎంత హింసించారు వాళ్ళు లెటర్ రాయించేకి. ఇప్పటిదాకా వెపన్ కూడా దొరకలేదు. వెపన్ దొరకలేదు, వీళ్ళు తీసుకున్న డాక్యుమెంట్ దొరకలేదు. ఈ డాక్యుమెంట్ అంటే ఒకవేళ అది రెండో భార్యకు రాసిన బిల్లు అయితే చించి ఏదో కాల్చి పారేసింటారులే, అవును. అవి దొరకలేదు. ఈ 40 కోట్ల మనీ ట్రయల్ దొరకలేదు. వాళ్ళందరూ గుల్చుకునే మీటింగ్ ఆఫ్ మైండ్స్ అనేది ఇంతవరకు ఎస్టాబ్లిష్ చేయలేదు. ఓకే ఏదో ఇంకోటి అవినాష్ రెడ్డి ఇంట్లో రాత్రి 1:58:36 ఒక కాంపౌండ్ మూల అంటే దారి పక్కన పోతుంటే గూగుల్ టేక్అవుట్లో 1 సెకండ్ ఇక్కడ కనపడినాడంట. ఓకే 37 సెకండ్ 38 సెకండ్ ఏడున్నాడు లేడు. ఎందుకంటే ఒక 10-15 మీటర్లు అటు ఇటు చూపిస్తుంది. కరెక్ట్ కాంపౌండ్కి 2 అడుగులు లోపల ఇట్లా, అది ఆయన ఇంట్లో కూడా కాదు, ఆ మూలకి ఎక్కడ. ఓకే 4 రస్తాలు ఉంటాయి ఆడ. అంటే అతను నైట్ మూవ్ అవుతున్నాడు, నో డౌట్. ఆ ఫోన్ మూవ్ అవుతుంది, మనిషి కాదు కదా ఆ ఫోను 20 మీటర్లు అటు ఇటు తిరుగుతుంటుంది. కరెక్ట్గా 1:58:36 ఇక్కడ ఉన్నట్లు కనపడ 37వ సెకండ్ ఎక్కడ ఉన్నాడు చెప్పు. అది లేదు, వాడు ఎక్కడో ఉంటాడు. అది చెప్పరు సిబిఐలు. చాలా సిబిఐలు ఎట్లంటే దీంట్లో లోపలికి దిగిపోయి ఊపిరాడక తెచ్చి ఏదో మీరు చెప్పిన దాని ప్రకారం ఒక స్టోరీ రాసుకున్నారు, దానికి జనాలందరినీ యాక్ట్ చేయించే ప్రయత్నం అనుకున్నారు. కానీ వీళ్ళు ఇచ్చినారు ప్రామిస్, ఎర్రగంగిరెడ్డి చెప్తాడు, మా పిఏ చెప్తాడని. వాళ్ళిద్దరూ చెప్పలేదు. తర్వాత అంతా కానీ ఇక్కడ నాకు అంటే లాజిక్గా నేను ఆలోచించేది ఏంటంటే, ఈ పిఏ కృష్ణారెడ్డి కొన్ని దశాబ్దాల నుంచి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు. 35 సంవత్సరాలండి. అతని జీతం తీసుకోలే. 35 years అతనికి లయోలా కాలేజ్ వాళ్ళదే కాబట్టి ఎయిడెడ్ కాలేజ్ ఫస్ట్ వాళ్ళదే, దాంట్లో ఉద్యోగం ఇచ్చారు. తర్వాత అది రెగ్యులర్ ఎయిడెడ్ కాలేజ్ అయింది. ఆ విశ్వాసంతో పైగా వివేకానంద రెడ్డి పిఏ ఎంత రెస్పెక్ట్ ఊర్లో 35 సంవత్సరాలు దానికోసం పనిచేశాడు ఆయన. ఆయన ఒప్పుకుంటాడు, నా ఇండ్లు కట్టుకునేకి అమ్మ నాయన ఇద్దరు సారు అమ్మ ఇద్దరు సాయం చేశారు, నా పిల్లలకు కూడా హెల్ప్ చేశారు చదువుకునే. కానీ అతనేం చెప్పడం లేదు. ఆయనకు నిజం తెలిస్తే 30 సంవత్సరాలు పనిచేసి ఇంత ఉన్న వ్యక్తికి నిజంగానే వీళ్ళ ద్వారా అది జరిగిందని తెలిస్తే ఎందుకు అతనే నరుకుతాడండి. అతని ఆవేశం మీకు తెలుసు కృష్ణారెడ్డి. వీళ్ళని ఒకవేళ అవినాష్ రెడ్డి వాళ్ళు చేసింటే ఆయనే వచ్చి నరుకుతాడు వీళ్ళని. అదే వీళ్ళకి లేపుకోవచ్చు కానీ అతనికి ఉంది. సో ఇప్పుడు సిబిఐ వేసిన దీని ప్రకారము, సుప్రీంకోర్టులో చేసిన వాదనల ప్రకారము కొత్తగా ఎవరి పేర్లు యాడ్ చేయాల్సిన అవసరం చేయలేరండి, అవ్వదు, చెయ్యలేరు. నేను మొత్తం పేజ్ చదివినా నేను 2 అది వాళ్ళు ఛార్జ్ షీట్ వేసినటువంటి ప్రతి లైన్ చదువుకుంటూ వచ్చారు. నా డౌట్ ఏంటంటే కనీసం దస్తగిరి కన్నా ఇక్కడ శిక్ష పడుతుందా? దస్తగిరికి కూడా ఎందుకు పడుతుంది? దస్తగిరి ఒప్పుకున్నాడు కాబట్టి. యాక్చువల్గా ఏముందంటే 306లో ప్రతిదీ నిజమే చెప్పాలని ఉంది. అతను నిజాలు చెప్పలే, కాంట్రడిక్షన్ అయిపోతుంది. ఓకే డెఫినెట్గా మరి రంగన తప్పు తెప్పినాడా నువ్వు తప్పు తెప్పినాడా అనేది ఇవంతా గందరగోళం అయిపోతుంది. అసలు ఆయన మన ఇంజురీ స్టోరీ చెప్తేనే ఎవరు నమ్మరు. మరి ఆ అమ్మాయి ఎలా ఏముండదండి కేసు. ఓకే దీంట్లో కాన్ఫరెన్స్లో మీటింగ్ ఆఫ్ మైండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనీ ట్రయల్ అనేది ఇంపార్టెంట్. 40 crores అన్నావు. ఏదో వాడు చెప్పుల షాప్ ఉంది 40 లక్షలు సంవత్సరం కిందట మీరు సీజ్ చేసి తర్వాత ఈయనవే ఆ డబ్బులు అని చెప్పిస్తే అది 27 యాక్ట్ కింద చెల్లదు. ఏది కూడా ప్రాబబుల్ ఎవిడెన్సే లేదు. వీళ్ళని ఇబ్బంది పెట్టానే కదా తప్పిస్తే. పాపం ఆయన వీళ్ళ నాయనతో పాటు సభవయస్కుడు వైఎస్ భాస్కర్ రెడ్డి, వాళ్ళకి ఆయనకి ఇది లేదు, ఖర్చలేదు. ఆయన వీళ్ళకు కాంపిటీటర్ కూడా కాదు. 2 సంవత్సరాలు జైల్లో పెట్టేసి అసలు వాళ్ళ ఊరుకోకుండా ఇలా పడేశారు హైదరాబాద్లో. వాళ్ళకి ఫ్రీ బెయిల్ కూడా రాలే. ఇవన్నీ చూస్తే ఎందుకు వచ్చిన పీక్లాట్లో ఈయనే ఉందామని ఉన్నారు. ఎందుకంటే ఊరికి పోయినారనుకో ఏదో తప్పుడు కేసు పెట్టిస్తారు. దస్తగిరికి తెప్పో ఏదో తెప్పో నా మీద పెట్టింటే కేసు. దీంట్లో నేను ఎక్కువ ఇంటర్ఫియర్ అవుతున్నాయని. నేను ఎప్పుడో సెప్టెంబర్ ఆ ప్రాంతంలో ఎవరో కుల్లాయప్పంట వీళ్ళ ఎమ్మడి తిరుగుతూ ఉంటాడు. ఆల్రెడీ ఒక కానిస్టేబుల్ మీద 307 హత్యా ప్రయత్నం చేస్తే కోర్టు ఇచ్చేసింది, బెయిల్ మీద ఉన్నాడు. వాడిని పట్టుకొని నేను ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి అని ఉంటాడు, ఇద్దరి మీద క్రిమినల్ కేసు పెట్టించారు. మేము పోయి బెదిరించినామంట. నేను ఆ ఊరికి ఒక 2 ఏళ్ళు అయిపోయా. డిఐజీ దగ్గర, అది కూడా పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళు పెట్టరని డిఐజీ కర్నూలు డిఐజీ దగ్గరికి ఈమె తీసుకొస్తే ఆడ 0 FIR ఇచ్చి పంపించారు.
Okay. పాపం ఎస్పీ కడప ఆయన కొంచెం సెన్సిబుల్ ఆఫీసర్, Okay. అక్కడ అడిషనల్ ఎస్పీకి ఇచ్చారు వాళ్ళ కిందోళ్ళకి ఇవ్వకుండా. ఓకే నువ్వు ఇన్వెస్టిగేట్ చేయండి. ప్రకాష్ బాబు అని అతను కూడా క్యాపబుల్ మేనే. మాకేం నోటీసులు కూడా ఇలా ఇప్పుడు 6 నెలలు అయిపోయింది. ఓకే ఓకే మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే వాళ్ళని, ఇంతకుముందు కూడా నేను వీడియో ద్వారా తీస్తే నా ఫోన్ ఎక్కడుందో నేను ఎప్పుడు లొకేషన్ ఆన్లైన్, ఇప్పుడు కూడా లొకేషన్లో ఉంటుంది. ఓకే రామకృష్ణ రెడ్డి కూడా ఆయన పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంటాడు. ఆ. ఆయన ఓ నంబర్ ఇచ్చాడు కుల్లాయప్ప అని, మా మీద Okay. ఫిర్యాదు చేసేది. ఆ. 3 అది లొకేషన్ చూడండి, మీరంతా టెక్నికల్గానే కదా చూసేది. అవును, నేను హైదరాబాద్లో technical ఉంటే అతను రాజపాలెం ఉంటాడు, అతను ఇంకో ఊర్లో ఉంటాడు. అవును అవును ఇట్లా అట్లా ఉన్నాయి. అందుకోసం వాళ్ళు ఆ ఫ్రీ బెయిల్ కూడా అప్లై చేయడంలే. మ్మ్. ఇదంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఏమైనా చేస్తారేమో. ఓకే సో ఫైనల్గా మీకేమనిపిస్తుంది? మోటివ్స్ మనకి క్లియర్గా అర్థమవుతున్నాయి. కోర్టులో అయితే నిలబడే అవకాశం లేదన్నారు. ప్రజల్లో ఇప్పటికే క్రియేట్ అయిపోయిన ఒక అంటే థాట్ని మార్చే ఇప్పుడు కూడా దానికోసమే కదా వాళ్ళు. ఓకే ఇప్పుడు కూడా వైఎస్ జగన్ని భారతమ్మని చేయాలంటే వైఎస్ జగన్ని పిలిస్తే వీళ్ళు బల కింద దూరినట్ల ఏదో పక్కనే నిలబడినట్ల రాస్తారు కదా. అవును. ఉక్కిరి బిక్కిరైన జగన్ సమాధానం చెప్పులు నోరు తేలేసిన కన్నీరు మున్నరైన భారతమ్మ అని ఇంకా 2029 వరకు స్టోరీలు రాస్తూ ఓకే ప్రజల మైండ్లను చెడగొట్టాలని. ఓకే ఓకే ఏం లేదు దీంట్లోన. ఓకే ఆ ఉద్దేశంతోనే చేస్తుంది ఆమె. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేబీ ఈ షో చూసిన వాళ్ళందరికీ ఏం జరిగింది అన్న దాన్ని కళ్ళ కట్టినట్టుగా చెప్పినారనేది నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఆ కుటుంబ సభ్యులకు చాలా సన్నిహితులుగా ఉన్న కొండా రాఘవరెడ్డి గారు కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఫైనల్గా డిసిషన్ తీసుకోవాల్సింది కోర్టే అయినా సరే, అంతకు ముందే ఈ మీడియా ట్రయల్స్ అనో లేకపోతే సామాన్యంగా ఈ పొలిటికల్ ట్రయల్స్ ఏవైతే చెప్తున్నాయో దాని నుంచి వాళ్ళు బయటపడాలని కోరుకోవాలి. నిజం ఏంది అన్నది నిగ్గు తేల్చేది, తీర్పులు ఇచ్చేది కోర్టులే. అక్కడి నుంచి మనకు ఫైనల్ వర్డిక్ట్ అయితే రావాలి. అప్పటి వరకు ఇప్పుడు జరుగుతున్న ప్రచారాలు దాంట్లో నిజ నిజాలన్నది మాత్రం ప్రజలకు తెలిపే ప్రయత్నం మాత్రమే బీఆర్కే న్యూస్ చేసింది. ఇది వాళ్ళ షో. నెక్స్ట్ షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బీఆర్కే న్యూస్.